Start recording. హలో బాలు గారు, నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఫ్యామిలీ అందరూ బాగానే ఉన్నారా? అవును సార్. చాలా రోజులతో కలుస్తున్నాం. ఐ హోప్ మీరు చాలా బాగానే ఉంటారు. అవును సార్, బాగున్నాను సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ పరంగా ఉండే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు మీ సొంత హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకోండి. నెక్స్ట్ మీ యొక్క అమ్మ నాన్న పరంగా కూడా కేర్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా రోజులతో కలుస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది మీతో పాటు కలిసి మాట్లాడడం వల్ల. సో పలువురు ఏ ఉద్దేశంతో పాటు మీరు మా దగ్గరికి వచ్చారు, ఏ దృష్టితో మీరు మాతో పాటు ఈ రోజు కలిశారు? నేను లేట్ చేయకుండా ఆ ఒక ఉద్దేశాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆర్ యూ రెడీ? అవును సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆల్ నేను మీ గురించి ఏ విధంగా మీరు నా దగ్గరికి మా కంపెనీ బిజినెస్ ప్లాన్ని అర్థం చేసుకోవాలని వచ్చారు. నేను మీతో పాటు కొన్ని స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ స్క్రీన్ని మీరు జాగ్రత్తగా చూస్తూ మనం కంటిన్యూగా మాట్లాడతాం. ఓకే? అలాగే సార్. అలాగే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు గారు, మీకు నేను హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నా గల్వే ఆన్లైన్ బిజినెస్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఏ కంపెనీ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయాలని వచ్చున్నామో ఆ కంపెనీ డీటెయిల్స్ నేను మీకు చెప్పే ముందు కొన్ని సీక్వెన్స్ చెప్తాను. డెఫినెట్లీ మీరు ఫాలో చేయండి. ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడే మాటల్లో కనీసం ఒక గంట సేపు మనకు టైం కేటాయించాలి. మీ దగ్గర ఒక గంట సేపు టైం ఉంది కదా? అవును సార్. నెక్స్ట్ ఆన్లైన్ లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీ డేటా అవైలబుల్ ఉండాలి. అది కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ గంట సేపులో ఎటువంటి వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళేసి వచ్చేయండి. 2 గంటల మధ్యన మనం ఎటువంటి డిస్టర్బెన్స్ అయినా పోకూడదు. ఓకే సార్, ఐఎమ్ క్లియర్ సార్. మీరు ఎక్కడైతే కూర్చున్నారో మంచిగా కూర్చోండి. కూర్చొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా శ్రద్ధగా కూర్చొని వినండి. నెక్స్ట్ ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే మీ దగ్గర ఒక డైరీ పెన్ ఉంచుకోండి. డైరీ పెన్లో అవన్నీ మంచిగా రాసి ఉండండి. ఎటువంటి డౌట్స్ ఉంటే దాని తర్వాత మనం డిస్కషన్ చేద్దాం 1 to 1. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పడానికి వెళ్తే ఈరోజు మనం దేని గురించి డిస్కషన్ చేస్తామో కొన్ని విషయాలు మీతో పాటు షేర్ చేస్తాం. మెయిన్లీ 4 టాపిక్ల గురించి నేను మాట్లాడతా. కంపెనీ ఏంటి, కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ ఏంటి, కంపెనీ ఏం పని చేస్తుంది, నెక్స్ట్ మీకు ఎక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఎక్కడ దొరుకుతాయి. ఈ 4 విషయాల గురించి నేను మీతో పాటు డిస్కషన్ చేస్తాను. ఓకేనా? సార్ స్టార్ట్ చేద్దామా మరి? అవును సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద బిజినెస్. కంపెనీ గురించి ముందుగా నేను మీతో పాటు మాట్లాడతాను. మా కంపెనీ పేరు చెప్పడానికి వెళ్తే మా కంపెనీ పేరు అవుతుంది గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది 10th August 2003లో. నెక్స్ట్ ఇది ఏ ఇయర్ బాలు గారు? సార్ అక్కడ 2003 అని ఉంది సార్. ఇప్పుడు వచ్చేసి 2020 సార్. 2020 కంప్లీట్గా మీరు చూడండి. 2003లో మా కంపెనీ స్టార్ట్ అయింది. ఇది అవుతుంది 2020. అంటే గత 17 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మా కంపెనీ నడుస్తుంది. ఆల్రెడీ 16th ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము 17 ఇయర్స్ని కూడా కంప్లీట్ చేసేందుకు ముందుకు వెళ్తున్నాం. ఈ ఇయర్లో August 10th వచ్చిన తర్వాత మేము కంప్లీట్లీ 17 ఇయర్స్ కంప్లీట్ చేయబోతున్నాం. అర్థమవుతుందా మీకు? అవును సార్. ఈ యొక్క 17 ఇయర్స్ కంప్లీట్ చేయడానికి ముఖ్య కారణం అవుతున్నారు మా కంపెనీలో ఒక మెయిన్ 2 ఫౌండర్ డైరెక్టర్స్. ఒకరు అవుతున్నారు మిస్టర్ చేతన్ హండా, ఇంకొకరు అవుతున్నారు మిస్టర్ సంజీవ్ చిబ్బు. వీళ్ళతో పాటు కంపెనీ ఏ విధంగా అయితే ఎదుగుతుందో, డెవలప్మెంట్ అవుతుందో, డెవలప్మెంట్ కంపెనీని సపోర్టర్స్ చాలా అవసరం కాబట్టి కంపెనీ ఇంకా 3 కో డైరెక్టర్ నుంచి ఉంది. కంపెనీ 3 కో డైరెక్టర్ని నేర్పించింది. ఆ కో డైరెక్టర్స్ అవుతున్నారు మిస్టర్ సర్జిత్ సింగ్, మిస్టర్ సుమిత్ కోహ్లీ అండ్ మిస్టర్ సంజయ్ వర్మ. ఈ 5 డైరెక్టర్ వలన మా కంపెనీ గత 17 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ రన్నింగ్ అవుతుంది. మా కంపెనీ ఏంటంటే ఫ్రెండ్ బాలు గారు, కంపెనీ ప్రాపర్లీ ప్రొడక్ట్స్ బేసిక్గా పనిచేస్తుంది అనమాట. ప్రొడక్ట్ బేసిక్గా చెప్పడానికి వెళ్తే మాకంటూ ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ అవుతుంది, ట్రేడ్ మార్క్ అవుతుంది గల్వే. ఏంటి? గల్వే. ఎప్పుడైనా మీ గల్వే పేరు విన్నారా? లేదు సార్. ఎందుకు వినలేదు నేను ముందుకు మీకు చెప్తాను, అది కూడా శ్రద్ధగా వినండి. ఓకేనా? మా ట్రేడ్ మార్క్ అవుతుంది గల్వే. ఇది ఒక మా కంపెనీ అవుతుంది ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ కంపెనీ. 1956 యాక్ట్ కే తహత్ మా కంపెనీ సర్టిఫైడ్ కంపెనీ. ఓకేనా? ఈ విధంగా పనిచేస్తూ మా కంపెనీకి తనకంటూ ఒక సర్టిఫికేట్, ISO సర్టిఫికేట్ ఉంది. ఏదైతే ప్రొడక్ట్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ సేల్ చేస్తున్నామని మా దగ్గర ISO సర్టిఫైడ్ 9001 2015 సర్టిఫికేట్ కూడా ఉంది.
అన్నిటికంటే పెద్ద అచీవ్మెంట్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రతి కంపెనీకి ఒక టార్గెట్ ఉంటుంది కదా, నేను ఒక బెస్ట్ కంపెనీగా ప్రూవ్ చేసుకోవాలని. అలా బెస్ట్ కంపెనీగా ప్రూవ్ చేసే ప్రతి కంపెనీకి సర్టిఫైడ్ ఇస్తుంది ఇట్సా. ఇట్సా పేరు ఎప్పుడైనా విన్నారా? లేదు సార్, ఇట్స్ ఇట్సా గురించి కొంచెం చెప్తా. ఇట్సా అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ విధంగా ఎన్నైతే కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ లో పనిచేస్తున్నాయో, కంపెనీ యొక్క రూల్స్ పరంగా, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ పరంగా, ట్యాక్స్ పరంగా, అన్ని విధాలుగా రూల్స్ ని ఏవైతే ఫాలో చేస్తూ ఒక క్వాలిటీ ప్రొడక్ట్ సేల్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకంగా ఏ కంపెనీతో సరిగ్గా రూల్స్ ని, ఎథిక్స్ ని ఫాలో చేస్తూ నడుస్తుంటుందో అటువంటి కంపెనీస్ కేవలం ఇట్సాలో మెంబర్షిప్ ని పొందగలరు. సో మేము ప్రౌడ్ గా చెప్పవచ్చు, మా కంపెనీ గ్రేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆ ఇట్సా మెంబర్ కూడా ఉంది. ఓకేనా? చెప్పడానికి వెళ్తే ఫ్రెండ్, మాకు కంపెనీ 10th August 2003లో కేవలం ఒక్క స్టేట్ లో, ఢిల్లీలో తన ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఒక్క స్టేట్ లో ఉన్న కంపెనీ ఈ 17 సంవత్సరాల లోపు 20 స్టేట్స్ లో తన ఒక సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ అప్ చేస్తుంది. అలా కాకుండా మా కంపెనీలో ఒక్క ఆఫీస్ స్టార్ట్ అయ్యాను ఢిల్లీలో. ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో 200 కంటే ఎక్కువ ఫ్రాంచైజీలు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇలా ఈ 200 ఫ్రాంచైజీలో సాటిస్ఫైడ్ గా పనిచేసే ఎన్నో లక్షల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మా కంపెనీ ముందు స్టేట్ లెవెల్లో స్టార్ట్ అయ్యింది, తర్వాత సిటీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళింది, సిటీ లెవెల్కి వెళ్తూ ఇప్పుడు ప్రతి ఊరులో మనకంటూ ఒక గుర్తింపు కావాలని గల్వేస్ షాప్స్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఈ గల్వేస్ షాప్స్ లో పని చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి సరైన ప్రొడక్ట్స్ అందించాలనే టార్గెట్ తో మా కంపెనీలో సాటిస్ఫైడ్ గా 80 లక్షల మంది పని చేస్తున్నారు. సాటిస్ఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు మా కంపెనీలో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా ఇప్పుడు మనం పని గురించి చెప్తాము. ఈ 80 lakhs వల్ల ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎప్పుడైతే సాటిస్ఫైడ్ గా పనిచేస్తున్నారో వీళ్ళందరి కారణం వల్ల మా కంపెనీ ఇప్పుడు పెర్ ఇయర్ 850 crore టర్న్ ఓవర్ చేసే కంపెనీగా పేరు పొందింది. సూపర్ సార్. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం మాట్లాడతాం కదా, ఈ కంపెనీ ఏం చేస్తుంది, నాకు బిజినెస్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా పని చేస్తుందో అర్థం చేసుకుందాం. మా కంపెనీ ప్రాపర్లీగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి అంటే, ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా కస్టమర్ వాళ్ళకి ఇచ్చే కంపెనీ అవుతుంది మాది. మాది ప్రాపర్ గా ప్రొడక్ట్ సెల్లింగ్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ మా దగ్గర ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ లో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ అనగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. రోజానా మనం ఏవైతే యూజ్ చేస్తుంటామో దాంట్లో అన్ని రకాల రేంజ్ ప్రొడక్ట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? అన్ని రకాల రేంజ్ ప్రొడక్ట్స్ తో పాటు మా దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా మీకు దొరుకుతాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ విధంగా మీరు యూజ్ చేస్తారు, బయట దొరికే ప్రొడక్ట్స్ కన్నా మా ప్రొడక్ట్స్ ఎంతో బెటర్ క్వాలిటీ అని మేము చెప్పవచ్చు. మీకు అనిపిస్తుంటది కదా క్వాలిటీ ఎలా, నేను అది కూడా మీకు ముందు డీటెయిల్ గా చెప్తాను. ఎందుకంటారా, మా కంపెనీలో ఎటువంటి మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉండరనమాట. కంపెనీ టు తిన్నగా కస్టమర్స్ వరకు మేము ప్రొడక్ట్స్ ఇస్తుంటాం. దీనివల్ల మా కంపెనీ ఎటువంటి అంటే ప్రొడక్ట్స్ లో ఎటువంటి కాంప్రమైజింగ్ ఉండదు. డైరెక్ట్ కస్టమర్ ప్రొడక్ట్స్ ఇస్తుంటాం, అది కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇలా ఇచ్చేందుకు కారణం అవుతుంది మా దగ్గర సొంతంగా మా కంపెనీలో R&D డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ని స్వయంగా చెక్ చేస్తూ అది ప్రతి ఒక్క వ్యక్తికి బెనిఫిట్స్ అందిస్తుందంటే దానికి మార్కెటింగ్ చేసేందుకు సర్టిఫైడ్ ఇచ్చేస్తుంది, లేదు అంటే ఆ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేస్తుంది అనమాట. అందుకోసం మాకంటే ఒక R&D డిపార్ట్మెంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఈ విధంగా ఎప్పుడు మేము ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతుంటామో మాకంటూ మేము ఒక సొంత కంపెనీ కూడా క్రియేట్ చేసి ఉన్నాం. మా కంపెనీ గ్లేజ్ అనన్య హెర్బల్ అనే కంపెనీలో ప్రతి ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ స్వయంగా చేస్తాం. అర్థమవుతుందా మీకు? ఈ విధంగా మేము ఇవన్నీ ప్రతి ప్రొడక్ట్స్ R&D డిపార్ట్మెంట్ చెక్ చేస్తుంటది. తర్వాత ప్రతి ప్రొడక్ట్స్ డెర్మటోలజికల్గా టెస్టెడ్ అవుతుంటది. టెస్టెడ్ అంటే డెర్మటోలజికల్ టెస్ట్ అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని మంచిగా చెక్ చేసి అవి ఎదుటి వాడికి బెనిఫిట్ ని అందిస్తాయి అంటేనే దాన్ని మేము మార్కెటింగ్ లో దించుతాం అన్నమాట. ఇవన్నిటితో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ అన్ని విధాలుగా ఎవరైనా సరే మా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వారికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూటర్షిప్ ఆఫర్ కూడా ఇస్తుంటాం. సూపర్ సార్. అర్థమవుతుందా? ఎందుకంటే బయట ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ కావాలంటే ఎంతో కష్టం. నేను క్వశ్చన్స్ మీకు అడుగుతాను, నాకు శ్రద్ధగా ఆన్సర్ చెప్పండి. నేను ఎప్పుడైతే ప్రొడక్ట్స్ గురించి మాట్లాడానో మీరు మీ ఇంట్లో కూడా రోజు అది యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా ఎక్కడో ఒక చోట కొంటూనే ఉంటారు, అవునా లేదా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా డిస్ట్రిబ్యూటర్స్ ఆఫర్ దొరకడం వల్ల మీకు వచ్చే లాభాలు అంటే నేను కొంచెం డిస్కషన్ చేసే ముందు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను, నాకు శ్రద్ధగా మీరు జవాబు చెప్పాలి.
మీరు అలాగే ఇంట్లో ప్రతి నెల ఏవైతే సామాన్లు కొంటున్నారు కదా, అవి ఎక్కడి నుంచి కొంటున్నారు? నెక్స్ట్ రిటైల్ షాప్ లో కొంటాం సార్. మీ దరిదాపులు ఏవైతే రిటైల్ షాప్స్ ఉంటాయో అక్కడి నుంచి కొంటుంటారు కదా. అవును సార్. ఇప్పుడు ఏదైనా ఒక రిటైల్ షాప్ ని మన భాషలో చెప్తే బిజినెస్ భాషలో రిటైలర్ లేదంటే ఒక కిరాణా దుకాణం నుంచి మీరు కొంటుంటారు, అవును అంతే సార్. కదా. అంతే బట్ సార్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ ప్రొడక్ట్స్ వాడి వరకు అంటే ఆ రిటైలర్ దగ్గరికి ఎలా చేరిందో మీకు ఎలా తెలుస్తుంది? ఆ, తెలియదు సార్. చాలా సింపుల్. మీరు ఒక ఎగ్జాంపుల్ గా మీరు ఒక సబూన్ కొనడానికి వెళ్ళారు, లక్స్ లక్స్ సబూన్ కొనడానికి వెళ్ళారు, అది మీకు అవును ఎలా సార్. తెలిసింది? టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాం ఆ! సార్. మీరు ఎప్పుడైతే టీవీలో చూసుంటారో ఒక సెలబ్రిటీ వచ్చి నేను లక్స్ సబూన్ వాడండి నాలాగా అవ్వండి అంటే మీరు మోటివేట్ అయ్యి ఆ దుకాణానికెళ్ళి సబూన్ కొనే ఉంటారు, అవునా కాదా? అంతే అదే సార్. విధంగా మీకు మీ రిటైలర్ దగ్గర ఏవైతే సామాన్లు ఉన్నాయని తెలిసేందుకు కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేస్తది. దానికి ఒక పెద్ద పెద్ద స్టార్స్ తో పాటు వాళ్ళు మీకు అడ్వర్టైజ్ ఇస్తారు. అదేంటంటే ఒక రిటైలర్ దగ్గరికి ఒక కస్టమర్ ఒక రిటైలర్ దగ్గర సామాను కొంటాడు. అలానే ఆ రిటైలర్ ఒక హోల్‌సేలర్ దగ్గరికి వెళ్తారు. హోల్‌సేలర్ ఒక స్టేట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారు. డిస్ట్రిబ్యూటర్ ఏమో కంపెనీకెళ్ళి సామాను కొనేసి వస్తుంటారు. బట్ ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు ఏదైతే రూ. 10 సబ్బును కొంటున్నారో అది కంపెనీలో కూడా రూ. 10కే తయారవుతుంటదా? లేదు సార్, కొంచెం తక్కువకే తయారవుతూ తక్కువగా ఉంటుంది. అవుతుంటది. బట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు రూ. 10కే దొరుకుతది, అవునా కాదా? అవును సార్. ఎందుకంటే కంపెనీలో ఏదైతే తయారవుతుందో ఆ ప్రొడక్ట్ ఎంతకు తయారవుతుందో మినిమమ్ 50% దాని రేట్ తగ్గిపోతుంటది. బట్ ఈ మధ్యన ఉన్న అందరిని క్రోస్ అయ్యి ఎప్పుడు మీ వరకు సామాను చేరుతుంటాయో అది 50% పెరిగిపోతుంటది. ఇలా ఈ రోజు వరకు మీరు బయట ప్రతిదీ సామాన్లు కొంటూనే ఉన్నారు. దాన్నే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లాన్ అంటాం. ఆ విధంగా మీరు సామాన్లు కొంటున్నారు. బట్ మీకు ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏం చేయాలంటే చాలా సింపుల్. మా కంపెనీలో అతి ముఖ్యమైనది ఏంటంటే మా కంపెనీ ఇలా మధ్యన ఎటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్వరు ఉండరు. మా కంపెనీ డైరెక్ట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటది. డైరెక్ట్ కంపెనీ టు ఎవరైతే మాతో పాటు బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారో వాళ్ళకి తిన్నగా మేము ప్రొడక్ట్స్ ఇస్తుంటాం. మరి ఈ మధ్యన ఎవరైతే ఉన్నో రిటైలర్స్, హోల్‌సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మరియు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెనిఫిట్ కూడా మేము తిన్నగా మాకు కస్టమర్స్‌కే ఇస్తాం. ఎందుకంటే మా కంపెనీలో మా కస్టమర్సే మా డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. ఓకే సార్. ఎందుకంటే ఎవరికో మనం డబ్బులు ఇచ్చే బదులు మీ దరిదాపులు ఉన్న ఎవరైతే రిటైలర్ ఉన్నారో మేబీ వాళ్ళు మీ యొక్క రిలేటివ్ అవ్వచ్చు. బట్ ఎవరైతే హోల్‌సేలర్ సామాను అమ్ముతుంటారో వాళ్ళు మీ రిలేటివ్సా? నో సార్. స్టేట్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉన్నారో వాళ్ళు మీ రిలేటివ్సా? నో సార్. బట్ మీరు నెవర్. తెలియకుండా వారికి కూడా మీరు డబ్బులు ప్రతి నెల ఇస్తున్నారు. ఇస్తున్నారా లేదా? ఇస్తున్నాం సార్. బట్ మేమేం చేస్తున్నామంటే మేము అలా కాకుండా ఈ యొక్క కస్టమర్ మా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్‌ని నమ్మి మాతో పాటు డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకుంటారు. వారి కోసం కొంటున్న ప్రతి ప్రొడక్ట్స్‌లో వారికి మేము బెనిఫిట్స్ ఇస్తుంటాం. అర్థమవుతుందా? ఓకే సార్. అదే విధంగా బ్యాక్ మా దగ్గర ఎవరైతే వస్తారో కదా వాళ్ళు 3 రకాలుగా థింగ్స్‌తో పాటు వస్తుంటారు. కొంతమంది వస్తారు మాకు బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకోవడానికి. కేవలం వాళ్ళకి మా ప్రొడక్ట్స్‌ని చూస్తారు. ఓకే ప్రొడక్ట్ సార్. యూజ్ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. మా నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ వెళ్తారు. వాళ్ళని మనం యూజర్స్ అంటాం. కొంతమంది సార్. ఉంటారు మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చేసి మా కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకుంటూ కేవలం వాళ్ళు యూజ్ చేస్తారు ప్రొడక్ట్‌ని. ఆ డీపీ ప్రైస్‌లో తీసుకుంటూ యూజ్ చేస్తారు. మరి కొంతమంది ఉన్నారు ఎవరైతే వచ్చి మా దగ్గర బిజినెస్ ప్లాన్‌ని అర్థం చేసుకొని సొంతంగా ప్రొడక్ట్ యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ బిజినెస్ కూడా చేయాలని కోరుకుంటారు. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ కూడా దొరుకుతుంది. అర్థమవుతుందా లేదా? అవును సో సార్. ఇలా 3 రకాల వ్యక్తులు మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు కూడా నాకు ఇంకొక విషయం క్లియర్ చేయండి. మీరిప్పుడు మా బిజినెస్ ప్లాన్ చూడడానికి వచ్చారు. ఈ 3 రకాలలో మీకేమైనా ఆపర్చునిటీ దొరికితే మీరు ఏ విధంగా ఈ యొక్క బిజినెస్ యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటారు? బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సొంతంగానే చేయాలనుకుంటాను సార్. మీరు కూడా సొంతంగా బిజినెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటారు, అంతే కదా? అవును సార్. అంతే సార్. పదండి ముందుకు మాట్లాడదాం. నెక్స్ట్ ముందుకు మాట్లాడతాను. మీరు నిజంగా ఈ బిజినెస్ చేయాలని కోరుకుంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ దొరుకుతాయి? మీకేం చేయాలి? ఏ విధమైన మీకు సక్సెస్‌ఫుల్‌గా ఒక బిజినెస్ మ్యాన్‌గా మీరు అవ్వగలరు అనేది డిస్కషన్ చేద్దాం. చాలా సార్. సింపుల్. మీకిప్పుడు ఇక్కడ ఏం చేయకూడదు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకోవడం వల్ల మీకు ఏ విధమైన పనులవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిస్ట్రిబ్యూటర్‌షిప్ బిల్కుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు దొరుకుతుంది. దానికోసం ఫ్రీయా కొన్ని సార్? ఫ్రీ. మా డిస్ట్రిబ్యూటర్ కోసం ఎటువంటి డబ్బులు మీకు ఖర్చవ్వవు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అయితే చాలు. ఫస్ట్ ఓకే. కండిషన్ మీ ఏజ్ 18+ అయ్యి ఉండాలి. ఓకే సార్. ఐ హోప్ మీ ఏజ్ 18+ ఉంటది. అవును సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకంటూ కొన్ని ప్రూఫ్స్ మీ కంపెనీకి కేవైసీ అప్డేట్స్ కోసం సబ్మిట్ చేయాలి. ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్.
ఈ Okay, sir. మూడిట్లో ఈరోజు ప్రజెంట్ మన ఆధార్ కార్డు మన దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డులో ఈ 3 రకాల ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఐ హోప్ మీకంటూ ఒక ఆధార్ కార్డు ఉంటుంది. ఉన్నాయి సార్. వెరీ గుడ్. దాంతో పాటు మీకు పాస్ ఫోటో కావాలి, పాస్ ఫోటో Okay, సైజ్ sir. ఫోటోలు కావాలి. ఈ 3 ఓకేనా? ఉన్నాయి సార్. వెరీ గుడ్. కానీ మీ దగ్గర కేవలం ఈ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ కానీ కంప్లీట్ మీరు చేయగలిగిస్తే మీరు డెఫినెట్లీ మా కంపెనీలో గల్వే డిస్ట్రిబ్యూటర్షిప్ ని ఫ్రీగా పొందగలరు. షూర్ సార్. సో ఈ 3 మీరు క్లియర్ చేయగలరా? నెక్స్ట్ మనం చేస్తాను సార్. మాట్లాడదాం మీకు ఈ కంపెనీలో ఏ విధంగా పనులు చేయాలి అనేది నేను మీతో ఒక డిస్కషన్ చేస్తాను. నేను ఏ విధంగా అయితే ఇంతకు ముందు మీకు చెప్పాను, మీకు మీ ఇంట్లో ఏ ఒక్క సామాన్లు కావాలన్నా సరే మీరు మీ యొక్క దరిదాపులో ఉన్న రిటైలర్ షాప్కి వెళ్ళి సామాన్లు కొంటుంటారు, అవునా? అవును సార్. బాలు గారు ఈ రోజు నుంచి మీకు ఆ అన్ని ప్రొడక్ట్స్ మా గల్వే స్టోర్ లో కొనాలి. షూర్ సార్. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి. ఏమేమి బెనిఫిట్స్ దొరుకుతాయి మీకు చెప్తాను, మంచిగా వినండి. బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా కంపెనీ దొరికే ప్రతి ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో దొరుకుతాయి. ఎందుకంటే మీరు బయట ఏదైతే కొంటున్నారో అవన్నీ ఎంఆర్పి ప్రైస్ లో, అవును బట్ సార్. మా కంపెనీ మీరు డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో సామాన్లు దొరుకుతాయి. నెక్స్ట్ అంతేకాదు మీకు ప్రతి నెల ఏదో ఒక ఆఫర్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఎక్కడైతే రిటైల్ షాప్ లో సామాన్లు కొంటున్నారో అతను ఎప్పుడైనా మీకు అన్నాడా సార్ మీరు ప్రతి నెల కొంటున్నారు కాబట్టి 10 సబ్బులు తీసుకో, 2 సబ్బులు ఫ్రీగా తీసుకో, 1 కిలో పప్పుకి ఫ్రీగా తీసుకో, ఎప్పుడైనా చెప్పాడా? ఉన్నాం సార్. బట్ మేమేం చేస్తామంటే మీరు ఎక్కడ మాతో పాటు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మేము డిస్ట్రిబ్యూటర్షిప్ ఇస్తాం. మీరు కొనే ప్రొడక్ట్స్ మీద కూడా మేము ఎన్నో రకాల డిస్కౌంట్స్ మరియు మీకు బెనిఫిట్స్ కూడా అందిస్తాం. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరు కానీ మా కంపెనీలో కంటిన్యూగా లాయల్ కస్టమర్ గా మారితే దాంట్లో కూడా మీకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అది కూడా నేను ముందుకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దుకాణంలో సంవత్సరాలు కూడా సామాన్లు కొంటున్నారు. ఆ దుకాణం వ్యక్తి ఓనర్ ఎప్పుడైనా వచ్చి అన్నాడా మీరు ప్రతి సంవత్సరం నా దగ్గర కొంటున్నారు కాబట్టి ఈ సంక్రాంతికి ఇదో మీకు 5,000 సామాన్లు మీరు ఫ్రీగా తీసుకోండి, లేదంటే ప్రతి నెల మీరు 3,000 4,000 కొంటున్నారు, ఈ నెల మీకు 4,000 సామాన్లు ఫ్రీగా ఇస్తున్నాను, ఎప్పుడైనా అన్నాడా? సార్ ఎప్పటికీ అలాగా రాలేదు సార్. బట్ మా కంపెనీ మీకు ఆ విధమైన సదుపాయం కూడా దొరుకుతుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి ఆఫర్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి ఒకవేళ మీకు కావాలంటే మీరు దుకాణం దగ్గరికి వెళ్ళి సామాన్లు కొంటుంటారు, మా కంపెనీ కానీ మీరు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే మీరు ఇంట్లో కూర్చొనే ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా చాలు మీ ఇంటికి వచ్చి సామాన్లు చేరుతాయి. దానికోసం మా దగ్గర గల్వే కార్డ్ ఆన్లైన్ బిజినెస్ కోసం గల్వే కార్డ్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే ఆన్లైన్ సార్ మొత్తం ఆన్లైన్ మొత్తం ఇంటికి వస్తాయి. ఇవన్నిటితో పాటు ఒక శాందార్, ఒక బెహతరీన్, ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది బిజినెస్ చేసేందుకు. దీనివల్ల మీకు బిజినెస్ లో ఇన్కమ్ కూడా వస్తుంది. ఆ బిజినెస్ ఇన్కమ్ ఎలా వస్తుంది, దానికోసం ఏమేమి చేయాలి మొత్తం నేను ఇప్పుడు మీకు డీటెయిల్స్ చెప్తున్నా, మీరు శ్రద్ధగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దొరికే ఆపర్చునిటీ వల్ల మీరు ఫస్ట్ చాలా మంచిగా ఇన్కమ్ ని కూడా సాధించుకోగలరు. ఎలా ఇన్కమ్ వస్తుందో అది కూడా నేను ముందుకు చెప్తా. ఆ ఇన్కమ్ రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నెక్స్ట్ ఆ ఇన్కమ్ వచ్చే వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఏ సామాన్లు అయితే మీరు బయట ఒక రిటైలర్ దగ్గర కొంటున్నారో అదే సామాన్లు మీరు గల్వే స్టోర్ లో కొనడం వల్ల మీకు ఎన్నో రకాల ఇన్కమ్స్ కూడా మొదలవుతాయి. ఆ ఇన్కమ్స్ రావడం వల్ల మీ యొక్క లైఫ్ చేంజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఎన్నో రకాల డ్రీమ్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఆర్ యు రెడీ? yes sir, I am very excited. ఒక బ్రాండ్ చేంజ్ చేసి ఒక వ్యక్తి తన లైఫ్ లో తన డ్రీమ్స్ కూడా కంప్లీట్ చేయగలడు అనే కాన్సెప్ట్ తో పాటు మా కంపెనీ మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో బాలు గారు నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నా, మా కంపెనీ ఈ విధమైన బెనిఫిట్స్ ఇవ్వడం వలన మీకు ఒక బిజినెస్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. కేవలం మీ బ్రాండ్ చేంజ్ చేస్తే ఎన్నో డబ్బులు కూడా గడిస్తారు. దాంతో పాటు ఎంతో మంది మీలాగే బిజినెస్ స్టార్ట్ చేసి మాలాగే బిజినెస్ స్టార్ట్ చేసి తన లైఫ్ ని కూడా మార్చున్నారు. వాళ్ళతో పాటు నేను మీతో పాటు ఇప్పుడు కొంచెం 1-to-1 చూపిస్తాను. కొంతమంది లైఫ్ స్టోరీని మీతో పాటు నేను షేర్ చేస్తాను. వింటారా మరి? yes sir. సరే, దాన్ని మేము విన్నర్స్ మ్యాగజైన్ అంటాం. ప్రతి 3 నెలలకు ఒకసారి విన్నర్ మ్యాగజైన్ లాంచ్ అవుతుంటది. ఒకవేళ మీరు కానీ మంచిగా పనిచేసి బిజినెస్ సక్సెస్ అయితే మేబీ ప్రతి 3 నెలల్లో వచ్చే విన్నర్స్ మ్యాగజైన్ లో వన్స్ అపాన్ ఎ టైం అంటే ఇన్ ఫ్యూచర్ లో మీ ఫోటో కూడా ఆ మ్యాగజైన్ లో రావచ్చు. ఆలోచించండి, మీరు బ్రాండ్ చేంజ్ చేసి పనులు చేసే టైంలో అలా పనులు చేస్తూ మీకోసం మీరు ప్రొడక్ట్స్ కొంటూ మీ యొక్క విన్నర్స్ మ్యాగజైన్ లో మీ ఫోటో చూడండి. ఇక్కడ విన్నర్స్ మ్యాగజైన్ లో చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఫోటోస్ ఉన్నాయి. చూస్తున్నారా? వెయిట్ చూస్తున్నారా? ఆలోచించండి. కొన్ని రోజుల తర్వాత మీరు ఈ బిజినెస్ సక్సెస్ అయితే మీరు కూడా ఇదే విధంగా ఇటువంటి మ్యాగజైన్స్ లో మీ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం టెలికాస్ట్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో మీ గురించి చదువుతారు. ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుంటుంది సార్. బాగుంటది కదా. పదండి ఇది ఒక అవును లైఫ్ స్టైల్ గురించి చూద్దాం. ఏంటి ఇక లైఫ్ స్టైల్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు విన్నర్స్ మ్యాగజైన్ లో మా కంపెనీ డైరెక్టర్స్ తో పాటు కలుపుతాను. ఈ విధంగా మీరు డైరెక్టర్స్ చూస్తున్నారో, పైన ఉన్నవారు అవుతున్న మిస్టర్ సంజీవ్ చిబ్బర్, కింద ఉన్నవారు అవుతున్న మిస్టర్ చేతన్ హండా, మా కంపెనీ యొక్క డైరెక్టర్స్, ఫౌండర్ డైరెక్టర్స్. వీళ్ళ ఒక గైడెన్స్ వలన మా కంపెనీ గత 17 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. మీరు కొన్ని సర్టిఫికేట్స్ కూడా చూస్తున్నారు. అవసరమైతే ఇవన్నీ మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు. దీంట్లో మాకు ఇన్ కాన్ఫరెన్స్ సర్టిఫికేట్ ఉంది, మా కంపెనీ యొక్క ISO సర్టిఫికేట్ ఉంది, ఇడ్సా సర్టిఫికేట్ ఉన్నాయి. ఇవన్నీ మీకు అవసరమైతే మీరు ఆన్లైన్ లో కూడా glazegulway.com లో కూడా చూడగలరు. పదండి మనం ఇప్పుడు 1 to 1 చూద్దాం. ఆ ఒక ప్రతి ఒక్క వ్యక్తితో పాటు ఎవరైతే లైఫ్ లో సక్సెస్ అయ్యారో. ఇతని పేరు అవుతుంది మిస్టర్ నసీం అఖ్తర్. ఇతను మా కంపెనీలో ఒక బెస్ట్ లెవెల్లో పనిచేస్తున్నారు. దాంతో పాటు ఈరోజు కంపెనీలో వచ్చే ఇన్కమ్ ని గడిస్తూ తనకంటూ సొంతంగా రెండు కార్లకు ఓనర్స్ అయి ఉన్నారు. ఒక కార్ మీరు చూస్తున్నారు, పైన ఉంది మారుతి మహీంద్రా తలకు స్కార్పియో. ఇప్పుడు కొత్తగా రీసెంట్లీ తను అంటూ ఒక కార్ కొన్నారు. ఆ కార్ పేరు అవుతుంది రేంజ్ రోవర్. బ్రాండ్ పేరు. అవును సార్, రేంజ్ అంటే రోవర్. 1 కోటి రూపాయలకి మించిన కార్, 1,10,00,000 రూపాయల విలువ చేసిన గల కార్. అతను ఇప్పుడు రీసెంట్ గా కంపెనీలో ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి, నేను ముందుకు చెప్తాను మీకు. ఆ సదుపాయాల పరంగా ఇతను తనకంటూ ఒక కార్ ని అచీవ్ అయ్యారు, కారు కొన్నారు, రేంజ్ రోవర్ కార్. ఈ సైడ్ లో ఉన్నారే అతనే మా కంపెనీ డైరెక్టర్స్ మిస్టర్ సర్జీత్ సింగ్. అతని చేతులుగా అతను కార్ ని కొంటున్నారు. ఇలా ఇతను పనిచేస్తూ ప్రతి నెలకి లక్షల్లో, సంవత్సరానికి కోట్లలో ఇన్కమ్ ని సాధిస్తున్నారు మన కంపెనీలో. నెక్స్ట్ ఇంకా చాలా మంది సక్సెస్ఫుల్ ఉన్నారు. ఇతను అవుతున్న మా కంపెనీలో పనిచేసే మిస్టర్ ముద్రిక గోప్జీ. బీహార్ నుంచి బిలాంగ్ చేస్తున్నారు. నార్మల్ ఒక స్టూడెంట్ గా లైఫ్ ని స్టార్ట్ చేస్తూ విలేజ్ కి వచ్చారు. బట్ ఈ రోజు తనకంటూ ఒక బ్రాండ్ BMW కార్ తన దగ్గర ఉంది. ఇప్పుడు రీసెంట్ గా అతను BMW కార్ ని కూడా పర్చేజ్ చేశారు. ఇంతకు ముందు అతని దగ్గర మహీంద్రా తరగతి XQB 500 కారు కూడా ఉండేది. తనకు లైఫ్ స్టైల్ చూడండి ఎంత స్టైలిష్ గా ఉన్నారు. స్టేజ్ మీద చెక్స్ అనౌన్స్మెంట్ అవుతుంది. నెలకి లక్షల్లో, సంవత్సరాలకి కోట్లలో ఇన్కమ్ సాధిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా చూడండి చాలా మంది సక్సెస్ఫుల్ వ్యక్తులు పిక్స్ ఉన్నాయి, చూపిస్తా. ఇతని పేరు మిస్టర్ రాజేష్ పాస్వాన్. చూడండి చాలా తక్కువ వయసులో తన లైఫ్ లో చాలా పెద్ద అచీవ్మెంట్స్ చేస్తూ విదేశ యాత్ర అంటే ఫారెన్ టూర్లు కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క వ్యక్తి ఫారెన్ టూర్లు కంప్లీట్ చేస్తున్నారు. ఫారెన్ టూర్ కంప్లీట్ చేసి మంచి ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉంటూ తనకంటూ ఒక స్పెషల్ కార్ ని కూడా అచీవ్ అయ్యారు, BMW. మీరు చూసే ఉంటారు కదా, BMW గురించి వినే ఉంటారు. అవును సార్, నా డ్రీమ్ కార్ సార్ అది. వెరీ గుడ్. చూడండి మీ యొక్క డ్రీమ్ కార్ మీ ఎదురుగా ఉంది. మీరు కానీ మంచిగా ఈ బిజినెస్ ప్రజెంటేషన్ ని అర్థం చేసుకుంటే రేపు పొద్దున్న మీకంటూ ఇలానే పిక్స్ ఈ బుక్స్ లో విన్నర్స్ మ్యాగజైన్ లో అప్లోడ్ అవుతాయి. ఇతని పేరు అవుతుంది సన్నీ వర్మ. పంజాబ్ నుంచి బిలాంగ్ చేస్తున్నారు. చూడండి అతనికంటూ 4 కార్లు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మర్సిడీస్ ఈ క్లాస్ కార్ కొన్నారు. చూస్తున్నారా ఎంత స్టైలిష్ గా ఉన్నారు. హీరోలా కనిపిస్తున్నారు. తనకంటే ఒక లైఫ్ లో సక్సెస్ఫుల్ వ్యక్తిగా పేరు పొందిన మిస్టర్ సన్నీ వర్మ 4 కార్లకు ఓనర్స్ స్టేజ్ మీద తనకి సన్మానిస్తున్నారు. వీళ్ళు కూడా పంజాబ్ నుంచి బిలాంగ్ చేస్తున్నారు. ఒక విషయాన్ని మీరు మంచిగా ఆలోచించండి, మా కంపెనీలో ఆల్ ఓవర్ అన్ని విధాల స్టేట్ నుంచి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మరియు మంచిగా అచీవ్మెంట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా చెప్పడానికి వెళ్తే ఇంకో వ్యక్తి నేను చూపిస్తా. ఇతను మిస్టర్ భగత్ సింగ్ జీ. ఇతను రాజస్థాన్ నుంచి బిలాంగ్ చేస్తున్నారు. మరి చూడండి తనకంటూ ఒక బెస్ట్ అచీవ్మెంట్స్ ఓడి బ్రాండెడ్ కార్ ని పొందారు. మీరు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తి తన లైఫ్ లో మంచి బ్రాండెడ్ కార్స్ ని ఇక్కడ అచీవ్ అవుతున్నారు. దాంతో పాటు స్టేజ్ మీద తనకంటూ ఒక సన్మానించడం జరుగుతుంది. మా కంపెనీ డైరెక్టర్ మిస్టర్ చేతన్ సార్ అతనికి ఎన్నోసార్లు అవార్డ్స్ కూడా దొరికాయి. లక్షలకు ఇన్కమ్ ప్రతి నెల, ఒక సంవత్సరంలో కోట్లాది ఇన్కమ్ గడించే ఒక బిగ్ లెవెల్ అచీవ్ అయ్యన్నారు. థ్యాంక్ యూ మ్యాగజైన్ అవుట్. ఇలానే పని చేస్తూ ఎవరైతే తన కేవలం బ్రాండ్ ని చేంజ్ చేసి ఎవరైతే పని చేస్తున్నారో అలా పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు తన లైఫ్ లో ఒక పెద్ద స్థాయిని పొంది తనకు కావాల్సిన ప్రతి డ్రీమ్ ని కంప్లీట్ చేస్తున్నారు. కేవలం ఒక బ్రాండ్ చేంజ్ చేయడం వలన బాలు గారు ఈ విధమైన బెనిఫిట్స్ ప్రతి ఒక్క వ్యక్తి తన లైఫ్ లో పొందగలరు. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా ఎవరైతే మ్యాగజైన్ గురించి చూపించానో సక్సెస్ఫుల్ అయ్యారో వీళ్ళందరూ ఎలా సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళ గురించి నేను డీటెయిల్ గా మీతో పాటు డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? షూర్ సార్. సరే, నేను మీకు ఇప్పుడు కొన్ని విషయాలు చూపిస్తాను, శ్రద్ధగా వినండి.
ఈ Yes, sir. బిజినెస్ మనం ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, బిజినెస్ మనకు దొరికే ప్రొఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ విధంగా అయితే ఈ బిజినెస్ లో డిస్ట్రిబ్యూటర్షిప్ అవుతారో, డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుంటారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుంటారో, ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడం వలన మీకు వచ్చే ఫస్ట్ లాభం, ఇక్కడ ప్రతి ప్రొడక్ట్స్ మీకు డిపి రేట్లో దొరుకుతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అనుకోండి మన దగ్గర కంపెనీలో ఒక కోకోనట్ ఆయిల్ ఉంది. మీరు చూసే Okay, ఉంటారు మా sir. కంపెనీ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్ రేంజ్ అని మీకు ముందే చెప్పా. ఇంట్లో అవును, sir. వాడేందుకు సబూన్, స్నానం చేసేందుకు సబూన్, దాని తర్వాత ఆయిల్ రాసుకునేందుకు 4 రకాల ఆయిల్స్ ఉన్నాయి. ఫేస్ వాష్, పిల్లల కోసం ప్రోటీన్ పౌడర్, ఇంట్లో క్లీనింగ్ చేసేందుకు అన్ని రకాల హోమ్ కేర్ ప్రొడక్ట్స్, ఒక మనం గడ్డం గడ్డ పెరుగుతుంది కాబట్టి సేవింగ్ క్రీమ్, ఆఫ్టర్ సేవింగ్ స్ప్లాష్, ఎన్నో రకాల పౌడర్స్, క్రీమ్స్, బ్యూటీ సోప్, లేడీస్ కోసం కలర్ లెన్స్ ప్రొడక్ట్స్, మీకు అవసరం మీద లేడీస్ కి ఫెయిర్నెస్ క్రీమ్, ఇలాంటి ప్రతి ప్రొడక్ట్స్ మా కంపెనీలో మీకు అవైలబుల్ అవుతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. మీరు కానీ మా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే మీకు ఇక్కడ దొరికే ప్రతి ప్రోడక్ట్ ఎంఆర్పిలో కాదు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో దొరుకుతాయి. దానివల్ల మీరు రిటైల్ ప్రాఫిట్ని పొందగలరు. రిటైల్ ప్రాఫిట్ మా కంపెనీలో 10 to 20% ఉంటుంది. ఆన్ యావరేజ్ తీసుకుని ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ సేపురుగా సమ్నార్ లేదు, రిటైల్ ప్రాఫిట్ సమ్నారే. కోకోనట్ ఆయిల్ అనుకుందాం. కోకోనట్ ఆయిల్ మేము తీసుకుంటున్నాం. కోకోనట్ ఒక ఎంఆర్పి అవుతుంది 100 రూపీస్. బట్ మీరు కంపెనీలో డిస్ట్రిబ్యూటర్షిప్ అవుతారు కాబట్టి మీకు అది డిపిలో దొరుకుతుంది. ఆ డిపిలో మీకు దొరుకుతుంది 85 రూపీస్. ఎంత? 85 రూపీస్. అంటే ఈ 85కి 100కి డిఫరెన్స్ ఎంత? 15 రూపాయలు సార్. దీన్నే మనం రిటైల్ ప్రాఫిట్ అంటాం. చూడండి, మీరు ఈ రోజు వరకు ప్రతి చోట కంపెనీ మీ దరిదాపులోనే రిటైల్కి వెళ్ళి సామాన్ కొంటూనే ఉన్నారు. బట్ 100 అంటే మీరు 100 ఇచ్చి సామాన్ తెస్తుంటారు, అవునా కాదా? అవును సార్. బట్ ఇక్కడ మీకు ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ కూడా దొరుకుతుంది. ఈ 15 రూపాయలు 100 రూపాయలకు ఎంఆర్పి యొక్క 15%. ఎంత? 15. ఫస్ట్ మీకు మా ప్రతి ప్రొడక్ట్స్ లో 10 to 20% రిటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. ఆన్ యావరేజ్ తీసుకుంటే 15% మీకు ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. అర్థమైందా? నెక్స్ట్ థింగ్, ఇక్కడ మీరు కానీ మా కంపెనీలో ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మా కంపెనీ మీకు డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఆర్డర్ మీద కూడా మీకు ఎన్నో రకాల డిస్కౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మా కంపెనీలో ప్రతి ప్రొడక్ట్స్ మీద మాకు ఒక ఐపీ వాల్యూ ఉంటుంది. దాని గురించి నేను ముందు చెప్తాను మీకు. ప్రతి ప్రొడక్ట్స్ 3 రకాల వాల్యూస్ ఉంటాయి. ఎంఆర్పి, డిపి, ఐపి, 3 రకాల వాల్యూస్ ఉంటాయి. ఎంఆర్పి అంటే అర్థమైంది కదా? అవును సార్. మాక్సిమం రిటైల్ ప్రైస్, డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, మరి ఐపి అనగా ఇన్సెంటివ్ పాయింట్ అన్నమాట. ఇన్సెంటివ్ పాయింట్ అంటే ఏది దేని వల్ల అయితే మా కంపెనీలో మీరు ఇన్కమ్ ని సాధించగలరో ఆ పాయింట్స్ కంపెనీ డిసైడ్ చేసి ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు అలానే మీరు మా కంపెనీలో ఫస్ట్ టైం కానీ జాయినింగ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్షిప్ లో వచ్చారు అనుకుంటే మీ ఫస్ట్ పర్చేజ్ లో 5 ఐపీ ప్రొడక్ట్స్ కొంటే ఎంత? 5 ఐపీ. నేను మీకు తరుపుర ఉప్పర కొలం 5 ఐపీ 10 ఐపీ ఏంటి నీకు తర్వాత చెప్తాను. బట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, కేవలం అర్థం చేసుకోండి. కేవలం మీరు 5 ఐపీ సామాన్లు కొన్నా సరే కంపెనీ మీకు 200 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. సూపర్ సార్. ఎక్కడికైనా వినలేదు సార్, ఎందుకంటే బయట ఉన్న పరిస్థితి అలాంటి. ఇది కూడా ఫస్ట్ టైం. ఎక్కడికైనా మీరు ఒక రిటైల్ దుకాణానికి వెళ్ళినా సరే వాడు అంటాడు మీరు నా దుకాణానికి ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఆ 10 రూపాయలు 9 రూపాయలు ఇచ్చాను అంటాడు, కానీ మీకు ఇంకా ప్రొడక్ట్స్ ఫ్రీగా అవ్వడు. బట్ మేము ఫస్ట్ టైం మీరు మా దగ్గర వచ్చి 5 ఐపీ తీసుకున్నా సరే 200 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తాం. దాంతోపాటు మీరు 10 ఐపీ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ లో మీకు 400 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తాం. సూపర్ సార్. మీకు అనిపిస్తుంటది కేవలం ఫస్ట్ టైం కొంటేనా, సెకండ్ టైం కొంటే ఏమి ఉండదా? సో దానికోసం కూడా ఆఫర్స్ ఉన్నాయి. 10 ఐపీ తర్వాత రీపర్చేజ్ విధంగా మీరు ఏ ప్రొడక్ట్స్ కొన్నా సరే, ఎంత ఐపీ ప్రొడక్ట్స్ కొన్నా సరే మా కంపెనీలో రీపర్చేజ్ ఆఫర్ కూడా ఉంది. రీపర్చేజ్ ఆఫర్ అంటే ఏంటి? 10 ఐపీ తర్వాత మీరు ఏ సామాన్లు కొన్నా సరే మీకు 10 to 15% రీపర్చేజ్ మీద నుంచి 1500 to 2500 వరకు ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ కొంటారో దాని మీద మీకు 10% మరియు भैया 1500 से 2500. ठीक है, एग्जांपल कर लिए. ठीक. ఫర్ ఎగ్జాంపుల్ విధంగా చూస్తే మీకు ఏ విధంగా మీరు ఫస్ట్ రీపర్చేజ్ ఆఫర్ ఏంటంటే అనుకోండి మీరు ఒక 2000 సామాన్లు కొన్నారనుకోండి, ఓకేనా? ఆ 2000 సామాన్లో మీకు మేము రీపర్చేజ్ ఆఫర్లో రిటైల్ బొనాంజా అంటాము
10% ఆఫర్స్ మీకు ఫ్రీగా ఇస్తాం. అంటే 1500 ప్రొడక్ట్స్ కొంటే 150 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా దొరుకుతాయి. 2000 సామాన్లు కొంటే 200 రూపాయల సామాన్లు ఫ్రీగా దొరుకుతాయి. ఒకవేళ 2500 సామాన్లు కొన్నా 250 రూపాయలు మీకు సామాన్లు ఫ్రీగా దొరుకుతాయి. ఇది రీపర్చేజ్లో కూడా. అంటే ఆలోచించండి, మీరు ఒక దుకాణం నుంచి సామాన్లు కొంటున్నారు, ప్రతి నెల వెలిసి సామాన్లు కొంటారా లేదా? కొంటాం సార్. రేషన్ ఈ నెల కొన్నాము, వచ్చే నెల కూడా రేషన్ కొంటామా లేదా? కొనాలి సార్. బట్ అతనేంటి, నీకు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి ₹1 తగ్గించాడు, నెక్స్ట్ టైం ₹1 ఎక్కువ తీసుకుంటాడు కానీ తగ్గించాడు. బట్ మేమేంటంటే మీకు ఫస్ట్ టైం కూడా ప్రొడక్ట్ ఆఫర్ ఇస్తున్నాం, నెక్స్ట్ టైం నుంచి కూడా కంటిన్యూగా మేము మీకు ఆఫర్స్ ఇస్తూనే ఉంటాం. ఇది దీంతో పాటు కంపెనీ యొక్క బెస్ట్ ఏంటంటే, మీరు కానీ మా కంపెనీ యొక్క లాయల్ కస్టమర్ అనుకోండి. లాయల్ కస్టమర్ అంటే మీరు మా కంపెనీలో ప్రొడక్ట్స్ కంటిన్యూగా 6 నెలలు, సంవత్సరం పాటు కొంటూనే ఉన్న, ప్రతి నెల మా దగ్గర నుంచి సామాన్లు కొంటే ప్రతి 6 నెలలకి ఒకసారి మీరు ఎన్నైతే సామాన్లు కొంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కానీ 6 నెలల్లో కంటిన్యూగా సామాన్ మా దగ్గర ప్రతి నెల 3000 సామాన్లు కొంటున్నారు. ఓకేనా? అర్థం చేసుకుని నేను చెప్పింది, ప్రతి నెల 3000 సామాన్లు మీరు కొంటున్నారు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, మీ ఇంట్లో ఒక నెలకి మాక్సిమం ఒక రేషన్ ఖర్చులు ఎన్ని అవుతాయి? మినిమం 7000 8000 అవుతాయి సార్. ఆన్ యావరేజ్ తీసుకుందాం, 3-4 వేలు తీసుకుందాం, తక్కువ. సార్ షూర్. ఓకే, 3000 సామాన్లు అనగా ప్రతి నెల మీరు ఒక దుకాణం నుంచి కొనరా? కొంటాం సార్. అలా మీరు కంటిన్యూగా 6 నెలలు కొన్నారనుకోండి, ఆ దుకాణదారుడు ఎప్పుడైనా మీకు అన్నాడా, నాయనా నువ్వు 6 నెలలు కొన్నావు, ఈ నెల ఫ్రీగా తీసుకో 3000 సామాన్లు, ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు? నో సార్. మా కంపెనీ మీకు ఆ విధమైన సదుపాయం ఇస్తారు. మీరు కంటిన్యూగా మా కంపెనీలో 3000 సామాన్లు కంటిన్యూ 6 నెలలు కొన్నారనుకోండి, మీకు 3000 సామాన్లు దొరుకుతాయి 7 నెల. అదే మీరు కానీ 12 నెలలు 12 మంత్స్ అలా 3000 ప్రొడక్ట్స్ కంటిన్యూగా కొంటే మీకు 6000 ప్రొడక్ట్స్ మేము ఫ్రీగా ఇస్తాం. సూపర్ సార్. 12 మంత్స్ లో 6000 ప్రొడక్ట్స్. ఆలోచించండి, 6 నెలలు కొంటే 3000 సామాన్లు, అదే 12 నెలలు కొంటే 6000 సామాన్లు. అంటే ఒక సంవత్సరంలో మీకు అప్రాక్స్ గా 6000 ప్లస్ 3000 9000 ప్రొడక్ట్స్, 9000 ప్రొడక్ట్స్ మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇస్తామన్నమాట. కేవలం ఒక్క షరతు మీద, ఎందుకంటే మీరు మా కంపెనీలో లాయల్ కస్టమర్ కాబట్టి. లాయల్ కస్టమర్ అంటే ప్రతి నెల మా దగ్గర సామాన్లు కొంటున్నారు కాబట్టి ఒక సంవత్సరంలో మేము మీకు 9000 సామాన్లు ఫ్రీగా ఇస్తాం. ఆన్ యావరేజ్ చూడడానికి వెళ్తే నెలకి 3000, పెర్ మంత్ 3000, 12 మంత్స్ 36,000 అవుతుంది. అవును సార్. 36,000 లో మీకు వచ్చే బెనిఫిట్ 9,000 ప్రొడక్ట్స్ ఫ్రీగా దొరుకుతాయి. ఎన్ని దొరుకుతాయి? 9000 ప్రొడక్ట్. అదే పర్సంటేజ్ విధంగా చూస్తే మీకు 25% ప్రొడక్ట్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాం. 100లో సార్. అంటే చూడండి, మీరు ఏదైతే సంవత్సరం మొత్తం మా దగ్గర సామాన్లు కొంటారు కాబట్టి మీకు ఇక్కడ 25% సామాన్లు ఫ్రీగా దొరుకుతున్నాయి. మొత్తం ఒకసారి ఆలోచించండి, ఓవరాల్ మొత్తం ఒకసారి భయా పేరేసే దిఖాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, నేను మీకు ఒక్కొక్కటి క్లియర్ చేస్తాను. మా దగ్గర మీరు డిస్ట్రిబ్యూటర్ బ్రాండ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిచ్చే రిటైల్ ప్రాఫిట్ మీకు 10 to 15% దొరికింది. రిటైల్ ప్రాఫిట్ ఎంత దొరికింది? 15% సార్. మీకు గుర్తుందా? 100 రూపాయల సామాన్లు 85 రూపాయలకి 15 రూపాయలు. అవును సార్. తర్వాత రీపర్చేజ్ మీరు చేస్తారు కాబట్టి ప్రతి నెల సామాన్లు మీ ఇంటి కోసం ప్రతి నెల కొంటారు కాబట్టి అక్కడ మేము మీకు 10% సామాన్లు ఫ్రీగా ప్రతి నెల ఇస్తాం. అలానే కాకుండా మీరు లాయల్ కస్టమర్ చేస్తున్నారు కాబట్టి మీకు 25% కూడా సంవత్సరానికి మీకు ఫ్రీగా దొరుకుతాయి ప్రొడక్ట్స్. ఓవరాల్గా ఆలోచించండి, మీకు ఒక సంవత్సరంలో మీరు కంటిన్యూగా మా దగ్గర కొంటే మీకు 50% ప్రొడక్ట్స్ లో డిస్కౌంట్ దొరుకుతాయి. ఎన్ని పర్సెంటేజ్? 50% సార్. ఆలోచించండి, ఒక సంవత్సరంలో మీకు 50% ప్రొడక్ట్ బెనిఫిట్స్ దొరుకుతాయి. నేను ఏ విధంగా అయితే మీకు చెప్పాను, నెలకి 3000 సామాన్లు కొంటారని, బట్ సంవత్సరం మొత్తం అలాగే 3000 సామాన్లు కొనడం వల్ల ఆ 3000 లేదు, కేవలం మీకు 1500కి ప్రొడక్ట్స్ ప్రతి నెల దొరుకుతుంటది. అంటే ఆలోచించండి, కేవలం ఒక బ్రాండ్ చేయడం వల్ల మీకు ఎంత తక్కువగా ప్రొడక్ట్స్ దొరుకుతుంటాయి, ఎంత ఎక్కువగా 50% డిస్కౌంట్ దొరుకుతుంది. 50% ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఆలోచించండి బాలు గారు, ఈ బిజినెస్ మనం కరెక్ట్ గా చేసుకుంటే మనం ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ ని పొందగలం. ఏమ రైట్? మీరు ఈ బిజినెస్ అర్థం చేసుకొని చేయడం మొదలెడితే మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారగలరు. సో పదండి డిస్కషన్ చేద్దాం మన బిజినెస్ ప్లాన్ గురించి. సో మీ ఎదురుగా నేను ఒక స్క్రీన్ షేర్ చేశాను, దీనిలో కొన్ని లెవెల్స్ రాసి ఉన్నాయి, ఐపీ పర్సంటేజ్. నేను దీని గురించి కొంచెం డీటెయిల్స్ గా మీతో పాటు డిస్కషన్ చేయాలనుకుంటున్నా, వింటారా? షూర్ సార్. ఏ విధంగా చెప్పడానికి వెళ్తే మీకు బెనిఫిట్స్ అర్థమైనాయి కదా? అవును సార్, అర్థమయ్యాయి సార్. ఎంత పర్సంటేజ్ మీకు బెనిఫిట్ దొరుకుతుంది?
50% సార్. 50% బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల మీకంటూ ఏ ప్రొడక్ట్స్ కొన్నా సరే మీకు రీపర్చేజ్, ఫస్ట్ పర్చేజ్ ఆఫర్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఆలోచించండి, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. దీంతో పాటు మన దగ్గర ఈ ప్రతి ప్రొడక్ట్స్ కదా ఒక క్వాలిటీతో పాటు మీకు ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. ఇలా కాదు కదా ఏ ప్రొడక్ట్స్ మీరు తీసుకుని వచ్చి మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తాం, కాదు. మా దగ్గర క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజింగ్ లేదు. బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మీకు మేము అందిస్తాం. పదండి ఒక చిన్న లైవ్ డెమో నీకు చూపిస్తా. మా ప్రొడక్ట్స్ నిజంగా క్వాలిటీ అంటే ఎలా క్వాలిటీ ఉంటుందో ఒక చిన్న డెమోతో పాటు అర్థం చేసుకుంటాం. ఓకేనా? ఓకే, ఇది ఒక కామన్ డెమో. ప్రతి ఒక్క వ్యక్తి తన లైఫ్ లో స్నానం చేసేటప్పుడు ఒక సబూన్ ని యూజ్ చేస్తుంటారు, సోప్ ని యూజ్ చేస్తుంటారు, మీరు కూడా యూజ్ చేస్తుంటారు. ఒక చిన్న లైవ్ డెమో మీకు చూపిస్తా. మా కంపెనీలో ఒక బెస్ట్ సబూన్ ఉంది. ఆ సబూన్ ఎలా బెటర్ అనేది ఈ లైవ్ లో మీరు అర్థం చేసుకోండి. శ్రద్ధగా వినండి. ఓకే సార్, ప్లే ద వీడియో. नमस्कार दोस्तों, स्वागत है आपका गैलवे प्रोडक्ट्स की खूबसूरत दुनिया में। और दोस्तों, आज मैं आप सबके सामने एक सवाल के साथ आया हूँ, और वो सवाल ये है कि जब भी हम घर से बाहर जाते हैं, चाहे वो शादी ब्याह हो, पिकनिक हो या कोई पार्टी समारोह हो, और जब हम घर वापस आते हैं तो अपने साथ एक उपहार लेके आते हैं दोस्तों, और वो उपहार है धूल मिट्टी और केमिकल। और फिर हम ये सोचते हैं कि नहाने के बाद धूल मिट्टी केमिकल हमारे शरीर से निकल जाता है। तो क्या दोस्तों ये ऐसा होता है? चलिए दोस्तों, एक छोटे से डेमोन्स्ट्रेशन के माध्यम से ये समझते हैं। मेरे पास है गैलवे कंपनी का रूपम रिफ्रेशिंग बाथ सोप, साथ ही साथ मेरे पास अन्य कंपनी का बाथ सोप भी है। अब हम लेंगे 2 गिलास और उन गिलासों में बराबर मात्रा में पानी डालेंगे। देखिए दोस्तों, दोनों गिलासों में बराबर मात्रा में पानी डाल दिया है। आइए दोस्तों, दोनों गिलासों में पानी भरने के बाद अब हम इस केमिकल का प्रयोग करेंगे और दोनों गिलासों में समान मात्रा में इसे डालेंगे। दोस्तों, जैसे कि ये केमिकल इस पानी में मिक्स हो चुका है, उसी प्रकार जब हम घर से बाहर किसी पिकनिक में या पार्टी में जाते हैं तो धूल मिट्टी और केमिकल भी हमारी बॉडी में मिक्स हो जाते हैं। चलिए अब ये देखते हैं कि इस केमिकल को गैलवे का रूपम रिफ्रेशिंग बाथ सोप साफ कर पाता है या दूसरी कंपनी का बाथ सोप। पहले हमने गैलवे कंपनी का रिफ्रेशिंग बाथ सोप निकाला और उसे कटर की सहायता से थोड़ा सा छील लिया। आइए दोस्तों, अब ये दूसरी कंपनी का बाथ सोप। दोस्तों, दोनों गिलासों में हमने दोनों साबुन मिला दिए हैं और आप देख पा रहे हैं गैलवे रूपम के रिफ्रेशिंग बाथ सोप ने काम करना शुरू भी कर दिया है। ये गैलवे का रूपम का रिफ्रेशिंग बाथ सोप और ये अन्य कंपनी का बाथ सोप। देखिए दोस्तों, किस प्रकार गैलवे के रूपम रिफ्रेशिंग बाथ सोप ने अपना काम करके पानी के अंदर से केमिकल को निकाल दिया है, जबकि अन्य कंपनी का बाथ सोप ये कार्य नहीं कर पाया। दोस्तों, इससे ये साबित होता है जब भी हम गैलवे के रूपम रिफ्रेशिंग बाथ सोप से नहाएंगे, अपने शरीर में चिपकी हुई धूल मिट्टी और केमिकल से छुटकारा पाएंगे। इसके साथ ही रिफ्रेशिंग बाथ सोप में 3 क्वालिटीज हैं। पहला, ये आपकी स्किन को साफ करता है। दूसरा, आपकी स्किन को खुशबू देता है। तीसरा, आपकी स्किन को मॉइस्चराइज रखता है। और यही 3 क्वालिटीज हमें एक साबुन में चाहिए होती है। ये सबसे बेहतरीन साबुन है जो हम नहाने के लिए इस्तेमाल कर सकते हैं। చూసారా బాలు గారు? సూపర్ సార్, సూపర్. Amazing. చూడండి, మేము ఏ విధంగా మనం బయటికి వెళ్తామో రకరకాల కెమికల్స్ కానీ మన శరీరం మీద కూర్చొనే ఉంటాయి. మనం ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత అనుకుంటాం అవన్నీ ఫ్రీ అయిపోయాయని. బట్ బయట ఏవైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామో దానివల్ల చాలా కెమికల్స్ మన ఒంటి మీద అలాగే ఉండిపోతాయి. కాస్త ఫ్రెష్ అనిపిస్తుంటాయి, బట్ కెమికల్స్ దూరం కావు. అదే మా కంపెనీ యొక్క రిఫ్రెషింగ్ బాత్ సోప్ యొక్క క్వాలిటీ మీరు చూసే ఉంటారు. దీనివల్ల మీకు అర్థమై ఉంటుంది. ఇలా చాలా ప్రొడక్ట్స్, కొన్ని వందల ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ ఇలాంటి బెస్ట్ క్వాలిటీస్తో పాటు మేము తయారు చేస్తుంటాం, మరి మార్కెటింగ్ మేము ఇస్తుంటాం. అర్థమవుతుందా బాలు గారు? ఎస్ సార్. సో ఈ ప్రొడక్ట్స్ విధంగా చూడడానికి వెళ్తే మా దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా మీకు దొరుకుతాయి. ఓకేనా? ఇవన్నిటితో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా మీకు దొరుకుతుంది. దానివల్ల మీరు ఒక మంచి ఇన్కమ్ ని సాధిస్తూ మీ యొక్క డ్రీమ్స్ ని కూడా కంప్లీట్ చేసుకోగలరు. సో నేను ఎంతవరకు చెప్పింది మీకు అర్థమైందా?
అవును సార్, అర్థమైంది. కదండి. ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం మన బిజినెస్ ప్లాన్ గురించి. వాట్ ఇస్ ద బిజినెస్ ప్లాన్? ప్లాన్ ఏంటి? ఎలా సక్సెస్ అవుతారు? ఎలా ఇన్‌కమ్ వస్తది? అవన్నీ మీకు డీటెయిల్స్ నేను చెప్పాలనుకుంటున్నా. చూడండి, మీ ఎదురుగా ఒక స్క్రీన్ నేను షేర్ చేశా. ఈ స్క్రీన్ పైన మనకు బిజినెస్ ప్లాన్ ఒక మీకు నేను చూపిస్తున్నా. బిజినెస్ ప్లాన్ చార్ట్. అవును సార్. దేనికి అర్థం చేసుకుందాం. ఈ ప్లాన్ చార్ట్ ఏంటంటే మీరు ఒక సైడ్ చూస్తున్న లెవెల్స్. మా కంపెనీలో ఎన్నో రకాల లెవెల్స్ ఉన్నాయి. బట్ నేను కొన్ని లెవెల్స్ మీద డిస్కషన్ చేస్తాను. మిగతా అన్ని లెవెల్స్ గురించి డీటెయిల్స్‌గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు మా కంపెనీ యొక్క గెల్వే బిజినెస్ ప్లాన్ అనే ట్రైనింగ్‌ని అటెండ్ చేయాలి. దాంట్లో మీకు Sure. విస్తారంగా ఇవన్నిటి గురించి మేము చెప్తాం. చెప్పడానికి వెళ్తే ఫ్రెండ్, మా కంపెనీలో ఫస్ట్ మీరు ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో మీకు బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ అనే లెవెల్ మీకు అందుతుంది. మీకు చెప్పాను నేను ఇంతకు ముందే, మా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడం బిల్కుల్ ఫ్రీ. అవును సార్. మీరు మా బిజినెస్ లో డిస్ట్రిబ్యూటర్షిప్ ని పొందగలరు. అలా పొందడం వల్ల ఏంటి, మీకు మా కంపెనీలో జీరో ఐపీ, ఎటువంటి ఐపీ టర్న్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. జీరో టర్న్ ఓవర్ తో పాటు 0% లో మీరు మా కంపెనీలో గెల్వే డిస్ట్రిబ్యూటర్ గా ఒక కొత్త లెవెల్ ని పొందగలరు. మా కంపెనీలో మీకంటూ ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఒక కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్, మీ యొక్క పాస్పోర్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఆన్లైన్ జాయినింగ్ కూడా అయిపోతుంది. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు మా వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు. మేము ఎక్కడ కూర్చొని మీకు ఆన్లైన్ లో జాయినింగ్ కూడా చేయగలం. సూపర్ సార్. చూడండి, ఒక ఆపర్చునిటీ మీకు పీచే మీకు ఆ ఆపర్చునిటీ ఎత్తుకుని వస్తుంది. మీరు అక్కడే ఉంటారు. బిజినెస్ లో జాయినింగ్ కూడా ఫ్రీగా అయిపోతుంది. ఆన్లైన్ లో జాయినింగ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ మీ ఇంట్లో ఉంటూ మీకు అవసరమైతే ప్రొడక్ట్స్ కూడా మీ ఇంటి వరకు చేరుతుంటాయి. అవునా కాదు? సో Yes, sir. ఇలాంటి ఎన్నో స్పెషల్ థింగ్స్, మీకు స్పెషల్ అట్రాక్షన్స్ మా బిజినెస్ ప్లాన్ లో ఉన్నాయి. అదే విధంగా మీకు మా కంపెనీలో 0% మీరు అచీవ్ కూడా అవుతారు. 0 లెవెల్లో మీరు మా కంపెనీలో బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ గా పని కూడా స్టార్ట్ చేయాలి. బట్ ఇలా చేస్తూ మా బిజినెస్ ప్రెజెంటేషన్ లో కొన్ని లెవెల్స్ మీకు చూపించాను నేను. గెల్వే డిస్ట్రిబ్యూటర్ 3 ఐపీ చేయడం వల్ల 5% మీకు కమిషన్ దొరుకుతుంది. 50 ఐపీ చేయడం వల్ల 9% కమిషన్ దొరుకుతుంది. 10 ఐపీ టర్న్ ఓవర్ అయిన తర్వాత మీ ఐడిలో మీకు 14% కంపెనీ కమిషన్ అవడం మొదలు పెడుతుంది. అలానే గల్వే డిస్ట్రిబ్యూటర్ పరంగా 690 ఐపీ టర్న్ ఓవర్ అయిన తర్వాత 19% మీకు బిజినెస్ దొరుకుతుంది, అంటే కమిషన్ దొరకడం మొదలవుతుంది. అలానే 2130 ఐపీ చేయడం వల్ల 24% మీకు కమిషన్ దొరుకుతుంది. దాన్ని ఒక మాస్టర్ అనే స్పెషల్ లెవెల్తో మేము సంబోధిస్తాము. అదే మీరు 2160 ఐపీ ఇన్ 1 month లో చేయడం వల్ల మీకు 30% ఇన్కమ్ కూడా దొరకడం స్టార్ట్ అవుతుంది, కమిషన్. మరియు ఆ లెవెల్ ని రాయల్ మాస్టర్ అనే పేరుతో పాటు సంబోధిస్తాం. అర్థమవుతుందా? ఎస్ సార్, పేరు చాలా బాగుంది సార్, రాయల్ మాస్టర్. రాయల్ మాస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు బిజినెస్ ఒక ఖూబ్సూరతి అంటే అందాన్ని నేను మీతో పాటు కాస్త వివరించాలని కోరుకుంటున్నా. స్క్రోల్ డౌన్. ఈ యొక్క బిజినెస్ ఒక అందం ఏంటంటే మా బిజినెస్ లో ప్రతి ఐపీ ఏదైతే మీరు చేస్తారో అది అక్యుములేటివ్ గా వెళ్తుంది. మీకు అనిపిస్తుంటది అక్యుములేటివ్ అంటే ఏంటి? అక్యుములేటివ్ అంటే మీరు ప్రతి నెల చేసే ఐపీ దాన్ని నెక్స్ట్ మంత్ చేసే ఐపీతో పాటు కలుస్తూ ఉంటది. ఇలాగంటే కంటిన్యూగా యాడ్ అవుతూనే వెళ్తూ ఉంటది. మీరు చేసే ప్రతి ఐపీ యాడ్ అవుతూ వెళ్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ నెల జనవరి నెల అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నెలలో ఒక 10 ఐపీ మీ యొక్క ప్రొడక్ట్స్ కొన్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో మీరు ఇంకో 10 ఐపీ ప్రొడక్ట్స్ కొంటారు. అవునా? సో రెండు నెలల్లో మీరు 10 ఐపీగా సామాన్లు కొన్నారు. బట్ ఈ 10 ఐపీ రెండులకు కలిపి మీ టోటల్ ఐపీగా 20 ఐపీ మీకు షో చేస్తాం. అంటే ప్రతి నెల చేసే ఐపీ మీకు అక్యుములేటివ్ అవుతూనే ఉంటది. అర్థమైంది? అక్యుములేటివ్ అంటే అంటే జత చేయడం కదా సార్? జత చేయడం, యాడ్ అవుతూనే ఉంటది. దానికంటే బెస్ట్ ఆఫర్ ఏంటంటే మా కంపెనీలో ఒక లెవెల్స్ మీరు అచీవ్ అయిన తర్వాత ఎటువంటి డిమోషన్స్ ఉండవు. సూపర్ సార్, ఇది చాలా బాగా నచ్చింది సార్. ఎటువంటి డిమోషన్స్ లేవు. దానికంటే ఇంకా బెటర్ ఏంటంటే, ఇంకా బెస్ట్ ఏంటంటే మా కంపెనీలో ఏ లెవెల్ అచీవ్ చేసేందుకు ఎటువంటి టైం లిమిట్ కూడా అస్సలు లేదు. సో ఆలోచించండి, ఇవి మాకు బిజినెస్ ప్లాన్లో ఉండే సౌందర్య అంటే ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అన్నమాట. మీకు ప్రతి ఐపీ అక్యుములేటివ్ అవుతుంది, మీకు ఎటువంటి డిమోషన్స్ జరగవు, నెక్స్ట్ ఎటువంటి టైం లిమిట్ కూడా లేవు. ఇప్పుడు మీకు చేయాలి అంటే దాని గురించి డిస్కషన్ చేద్దాం. బిజినెస్ ప్లాన్ డీటెయిల్స్గా మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఏ విధంగా అయితే నేను మీకు చెప్పానో, మీరు మీ ఫ్యామిలీ కోసం పర్ మంత్ ఎంతో కొంత సామాన్లు రేషన్ దుకాణం నుంచి కొంటుంటారు. అవునా కాదా? అవును సార్. నేను మీకు చెప్పిన 3000 నుంచి 4000 సామాన్లు కొంటారని.
అప్రాక్స్ తీసుకుందాం, మీరు ప్రతి నెల ఒక కిరాణా దుకాణం నుంచి 3,300 రూపాయల గ్యాస్ రేషన్ సామాన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ 3,300 రూపాయల రేషన్ సామాన్లు బయట ఎక్కడో తీసుకోకుండా మా కంపెనీ మా గల్వే స్టోర్లో మీరు బ్రాండ్ చేంజ్ చేయాలి. చేయగలరా? షూర్ సార్, చేయగలం. అలా చేయడం వల్ల వచ్చే లాభాలు మీకు డీటెయిల్స్గా నేను చెప్తాను. మీకు నేను ఎన్నో రకాల ఇన్కమ్స్ గురించి చెప్పాను. దానికంటే ముందు ఇక్కడ ఒక ఇన్కమ్ నేను చూపిస్తున్నా. మీరు ఎప్పుడైతే మా కంపెనీలో 3,300 ప్రొడక్ట్స్ మీ ఫ్యామిలీ గురించి కొంటారో, నేను ముందే మీకు చెప్పాను 3 రకాల ఇన్కమ్స్, ఎంఆర్పి, డిపి, ఐపి అని. గుర్తున్నాయా? అవును సార్. ఆ 3 రకాల ఇన్కమ్స్ లో 3,300 సామాన్లు కొనడం వల్ల మీకు 10 ఐపి బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది. ఎంత? 10 ఐపి సార్. 10 ఐపి బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది. 10 ఐపి బిజినెస్ టర్న్ ఓవర్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్, మీరు ఏ విధంగా అయితే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నారు, నెక్స్ట్ మీకు నెక్స్ట్ లెవెల్కి అంటే 5% లెవెల్ని అచీవ్ చేసేందుకు చేయాలి 3 ఐపి టర్న్ ఓవర్. ఎంత అండి? 3 సార్. బట్ మీరు మీ యొక్క ఫ్యామిలీ కోసం ఎంత ఐపి టర్న్ ఓవర్ చేశారు? స్లైడ్ 10 5% స్లైడ్ 10% చేశారు. సో ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్ బాలు గారు, మీరు మా కంపెనీలో గల్వే డిస్ట్రిబ్యూటర్ 5% లెవెల్ని అచీవ్ చేశారు. బట్ ఇప్పుడు 5% లెవెల్తో అచీవ్ అయ్యింది, వచ్చే బెనిఫిట్ ఏంటి అది కూడా చెప్తాను వినండి. మీరు ఏదైతే 3,300 రూపాయల సామాన్లు కొన్నారో దాంట్లో మీకు ఆన్ యావరేజ్ 15% రిటైల్ ప్రాఫిట్ కూడా దొరుకుతుంది. గుర్తుందా రిటైల్ ప్రాఫిట్స్? అవును సార్. 3,300 రూపాయలు కానీ 15% మనం ఆన్ యావరేజ్ తీసుకున్నా సరే 500 రూపీస్ మీకు రిటైల్ ప్రాఫిట్ డైరెక్ట్ గా దొరికింది. అదే బయట కొంటే మనకి 3,800 అయ్యే ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు 3,300 రూపాయలకి దొరుకుతాయి. 500 డైరెక్ట్ మీ బెనిఫిట్ వచ్చిందా లేదా? అవును సార్, మిగిలింది సార్ 500 రూపాయలు. 500 మిగిలింది. నెక్స్ట్ మీరు ఆ 10 ఐపీ చేశారు కాబట్టి మీరు మా కంపెనీలో 5% బిజినెస్ హోల్డర్ అయ్యారు. 5% బిజినెస్ హోల్డర్ అయ్యారు కాబట్టి మీరు చేసే 10 ఐపీలో మీకు 5% కమిషన్ కూడా దొరుకుతుంది. సో 10 ఐపీకి ఒక 5% మీకు ఈక్వల్ టు 50 రూపీస్ దొరికింది. మీకు డౌట్స్ రావచ్చు 50 రూపీస్ ఎలాగయ్యింది? మా కంపెనీలో 1 ఐపీ వాల్యూ ఈక్వల్ టు 100 రూపీస్. ఏంటి? ఒక ఐపీ వాల్యూ 100 రూపాయలు అన్నారు సార్. ఎందుకంటే మీకు నేను 10 ఐపీ చెప్తున్నా, 10 ఐపీలో పర్సెంటేజ్ వచ్చి 50 రూపాయలు ఎలాగొచ్చింది మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందులో చెప్తున్నా 1 ఐపీ వాల్యూ అవుతుంది 100 రూపీస్ కంపెనీ డిసైడ్ చేసింది. అలా మీరు 10 ఐపీ చేశారా? 10 ఐపీ ఇంటూ 100 రూపీస్ ఈక్వల్ టు 1000 రూపీస్. అంటే 1000 రూపీస్ లో టోటల్ బిజినెస్ అయింది 1000 రూపీస్. దాంట్లో మీకు దొరుకుతుంది 5%. 1000 బిజినెస్ లో మీకు టోటల్ పర్సెంటేజ్ ప్రాఫిట్ దొరుకుతుంది 5%. అనగా ఈక్వల్ టు మీకు ఎంత వస్తుంది? 1000 ఒక 5% ఈక్వల్ టు 50 రూపీస్ మీకు రిటైల్ పెర్ఫార్మెన్స్ బోనస్ దొరికింది. ఓవరాల్ గా ఇన్కమ్ చూడడానికి వెళ్తే 500 రూపీస్ రిటైల్ ప్రాఫిట్, 50 రూపీస్ మీ యొక్క బోనస్, ఓవరాల్ కలిపితే 550 రూపాయలు మీకు ఇక్కడ ఇన్కమ్ కూడా లభించింది. ఆలోచించండి, మీరు మీ యొక్క బ్రాండ్ చేంజ్ చేశారు, దానివల్ల మీకు నేను 50% డిస్కౌంట్ కూడా చూపించాను, గుర్తుందా? అంతేకాకుండా మీరు కేవలం మీ ప్రొడక్ట్స్ కొనడం వల్ల మీకు 550 రూపాయల ప్రొడక్ట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతాయి. 550 రూపాయలు మీకు ఇన్కమ్ కూడా దొరుకుతుంది, ఇన్సెంటివ్ కూడా దొరుకుతుంది. అవునా? సో ఈ బిజినెస్ లో లాభం మీకు కనిపిస్తుందా? చాలా ఉన్నాయి సార్, చాలా బాగా ఉంది బిజినెస్. బట్ చెప్తారు ఏంటంటే కేవలం 550 రూపాయల్లో నా డ్రీమ్స్ కంప్లీట్ అయిపోతాయా? సార్ అవ్వదు సార్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇక్కడే. నేను దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ గా టైం తీసుకుని అర్థం చేసే విధంగా చెప్పాలనుకుంటున్నా. శ్రద్ధగా వినండి. 550 రూపాయలు మీరు కేవలం మీకోసం కొన్న ప్రొడక్ట్స్ లో మీకు బెనిఫిట్ దొరికింది, అవునా కాదా? ఇక్కడ నేను మీకు కేవలం 2 రకాల ఇన్కమ్ చెప్పున్నాను. నేను చెప్తున్నా 10 టైప్స్, మా కంపెనీలో 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. నేను మీకు కేవలం 2 చూపించాను. బట్ మా కంపెనీలో చూడండి 10 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. మీ ఎదురుగా నేను షో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ ప్రాఫిట్ కలేనా? रिटेल प्रॉफिट మీకు దొరుకుతది. भैया उसे पहला वाला रिटेल प्रॉफिट कर दीजिए. फर्स्ट रखा 10 टाइप्स ऑफ इनकम. 10 टाइप्स ऑफ इनकम మీకు దొరుకుతుంది. దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ అవుతుంది రిటైల్ ప్రాఫిట్. మీరు వినే ఉంటారు రిటైల్ ప్రాఫిట్ స్లైడ్, 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ స్లైడ్. రిటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా దొరుకుతుంది. అర్థమవుతుందా? పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా దొరుకుతుంది. పెర్ఫార్మెన్స్ బోనస్ తో పాటు మీకు ఇక్కడ రకరకాల క్లబ్స్ యొక్క ఇన్కమ్స్ కూడా దొరుకుతాయి. రకరకాల క్లబ్స్ ఏంటి? సూపర్ క్లబ్ నుంచి కూడా మీరు ఇన్కమ్ ని సాధించగలరు. అర్థమవుతుందా బాలు గారు? అవును సార్. తర్వాత మా కంపెనీలో మాస్టర్ బోనస్ అనే ఒక క్లబ్, మాస్టర్ బోనస్, తర్వాత వచ్చి రాయల్ మాస్టర్ క్లబ్, తర్వాత వచ్చేసి టూర్ ఫండ్,
టూర్ ఫండ్ అంటే మీరు ఇదే బిజినెస్ చేస్తూ ఏదైతే మీరు మీ బిజినెస్ చేస్తున్నారో అదే బిజినెస్ చేస్తూ ఒకవేళ బిజినెస్ లో మీరు సక్సెస్ అయితే మీరు మ్యాగజైన్ లో చూసే ఉంటారు. బిజినెస్ మ్యాగజైన్ లో చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి తిరిగి వచ్చున్నారు, గుర్తుందా? అవును సార్, కార్లు ముందర ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇదే విధంగా ఈ పని చేస్తూ నార్మల్ ఈ పని చేస్తూనే కంపెనీ నుంచి వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ తో పాటు విదేశ యాత్ర కూడా చేసుకుంటూ వచ్చారు. మీరు కరెక్ట్ పని చేస్తే మీకు కూడా ఫారెన్ వెళ్ళే అవకాశాలు దొరుకుతాయి ఈ కంపెనీలో చేసి ఆ కేవలం బ్రాండ్ చేంజ్ చేయడం వలన. దాంతో పాటు కార్ ఫండ్ ఉంది, ఏదైతే మీరు కార్స్ చూసారు కదా అవన్నీ మీరు కంపెనీలో మీరు చేసే నార్మల్ పని వల్ల మీకు కార్ కొనేందుకు కూడా అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని కూడా కార్ ఫండ్ ఒక ఇన్కమ్ ఇది సేవ్ అయి ఉంటది. నెక్స్ట్ హౌస్ ఫండ్ దొరుకుతుంది. ఇవన్నీతో పాటు రాయల్టీ దొరుకుతుంది. రాయల్టీ వినే ఉంటారు, పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరుకుతుంది రాయల్టీ. కానీ ఇక్కడ మీరు పని చేయడం వల్ల మీకు కూడా రాయల్టీ దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా ప్రెసిడెంట్ అండ్ రాయల్ ప్రెసిడెంట్స్ క్లబ్ ఒకటి ఉంది, ఆ క్లబ్ నుంచి కూడా మీకు ఇన్కమ్ లభిస్తుంది. ఇలా 10 రకాల ఇన్కమ్స్ మీకు నేను చెప్తున్నా. మీరు ఏ రోజైతే పని స్టార్ట్ చేస్తారో డే 1 నుంచి మీకు 2 రకాల ఇన్కమ్స్ అయితే దొరుకుతాయి. ఒకటి రిటైల్ ప్రాఫిట్స్, ఇంకోటి పెర్ఫార్మెన్స్ బోనస్. ఇదే పని మీరు కంటిన్యూ చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ లో మీకు టోటల్ 10 రకాల ఇన్కమ్స్ దొరుకుతాయి. ఎన్ని రకాలు? 10 రకాలు సార్. దీనికోసం ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మీరు మీకోసం ప్రొడక్ట్స్ యూజ్ చేశారు, బట్ లిస్ట్ యూజ్ చేశారు, బట్ దీని గురించి అన్ని రకాల ఇన్కమ్స్ మీకు కావాలంటే ఏం చేయాలి? నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, నాకు క్లియర్ చేయండి. మీకు ఏదైనా ఒక మూవీ నచ్చితే మీరు ఎవరికైనా సరే షేర్ చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తాం సార్. స్క్రోల్ అప్ చేస్తారా? అవును సార్. మీకు కానీ ఏదైనా ఒక వస్తువు నచ్చితే మీరు ఇంకో వ్యక్తికి చెప్తారా లేదా? చెప్తాం సార్. అలానే ఏ బిజినెస్ గురించి నేను మీతో పాటు షేర్ చేస్తున్నానో ఒకవేళ ఈ బిజినెస్ ప్లాన్ కానీ మీకు కరెక్ట్ గా నచ్చితే మీరు ఈ ప్లాన్ కూడా వేరే ఒక వ్యక్తికి చెప్తారా చెప్పరా? చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను. చాలా సింపుల్ గా బాలు గారు చెప్పేందుకు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా కంపెనీలో 100 నేమ్ లిస్ట్ ఒక చార్ట్ ని స్వయంగా తయారు చేయాలి. లిస్ట్ ఒకటి తయారు చేయాలి. ఓకే సార్. 100 మంది లిస్ట్ అయిపోతుందా? ఇంకా ఎక్కువగానే అవుతుంది సార్. ఎక్కువగానే అవుతుంది. వెరీ గుడ్. బట్ నేను మినిమం 100 గురించి చెప్తున్నా. మీ ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, రిలేషన్స్ పరంగా, ఫోన్ బుక్, ఫేస్బుక్, సోషల్ మీడియా, ఈ రోజు ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి మీకు 100 నేమ్ లిస్ట్ తయారు చేసేందుకు. దాని నుంచి ఏదంటే మీ ఇంట్లో ఫంక్షన్ అయినా సరే అందరు లిస్టులు రాసి ఉంటారు. మీరు వాళ్ళందరితో పాటు మినిమం ఒక 100 నేమ్ లిస్ట్ మీరు రెడీ చేయాలి. ఈ 100 నేమ్ లిస్ట్ అయిపోతుందా? ఈజీగా అయిపోతుంది సార్. వెరీ గుడ్. ఇది కానీ అయిపోయిందంటే దాని నుంచి చేయాల్సింది ఏంటంటే స్క్రోల్ డౌన్. ఈ 100 మందిలో కేవలం 25 మెంబర్స్ ని మీరు వేరేగా సెలెక్ట్ చేయాలి. స్క్రోల్ డౌన్. 25 మెంబర్స్ ని కేవలం మీరు వేరేగా మీ ఎవరితో బిజినెస్ సిరీస్ వింటున్నారో వాళ్ళతో పాటు కూర్చొని 25 మెంబర్స్ ఒక నేమ్ ని సెపరేట్ గా సార్ట్ అవుట్ చేయాలి. ఈ 25 మెంబర్స్ ని మీరు కేవలం వాళ్ళని ఈ యొక్క బిజినెస్ గురించి ఇంట్రొడ్యూస్ చేయాలి, చెప్పాలి. మీకు చేయాల్సిన పని ఏట్లేదు. ఈ రోజు ఏ విధంగా చేస్తున్నారో మా కంపెనీలో ఒక పాలసీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ పేరు అవుతుంది స్క్రోల్ డౌన్ GIG. ఏంటి? GIG. G అనగా గ్లేజ్, I అనగా ఇంట్రడ్యూసర్, G అనగా గెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లేజ్ ఎవరైతే మీ కంపెనీ గురించి చెప్తున్నారో, నేను ఏ విధంగా మీకు కంపెనీ గురించి చెప్తున్నానో నేను అవుతున్నాను ఈరోజు గ్లేజ్ కంపెనీ రోల్ ని అదా చేస్తున్నా. మీకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారు ఈ బిజినెస్ లో మీ అన్నయ్య గారు, వారు అవుతున్నారు ఇంట్రడ్యూసర్. మరి ఒక గెస్ట్ విధంగా మీరు ఈరోజు మాతో పాటు కూర్చొని బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. దీన్నే GIG సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ విధంగా మీరు ఆ 25 మెంబర్స్ ని ఈ యొక్క బిజినెస్ ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే మీ యొక్క సీనియర్స్ తో పాటు అయితే మాతో పాటు ఇంకా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఇంట్రడ్యూస్ చేయాలి. చేయగలరా? షూర్ సార్, చేయగలం సార్. అలా చేయడం వల్ల వచ్చే రావాలి ఏంటంటే ఆ 25 మెంబర్స్ లో మినిమం ఒక 5 మెంబర్స్ డైరెక్ట్లీ నో అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి బిజినెస్ గురించి ఇంట్రెస్టెడ్ డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉండడు కాబట్టి. బట్ మిగతా 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 50-50 ఉంటారు. కొంతమంది అంటారు మీ ప్రొడక్ట్స్ అయితే నాకు నచ్చాయి, ఓకే నేను ప్రొడక్ట్స్ యూజ్ చేసే వరకు చేస్తాను, బట్ నాకు కేవలం ఐడి క్రియేట్ చేసండి నేను ప్రోడక్ట్ కొంటాను ప్రతి నెల, బట్ ముందుకు వెళ్ళి ఎవరు చెప్పడం చేయడం నా వల్ల కాదు. ఉంటారు కదా అంతమంది, అందరూ సేమ్ ఒకేలాగా ఉండరు. మీరు ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపుతున్నారో మీరు ఇంట్రెస్ట్ చూపించే ప్రతి ఒక్క వ్యక్తి బయట ఉండరు. అలా ఒక 10 మంది ప్రొడక్ట్స్ కేవలం యూజ్ చేస్తారు. ఇంకో 10 మంది ఉంటారు ఈ ప్రొడక్ట్స్ అర్థం చేసుకుంటారు, బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకుంటారు, మీలా ఈ బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యి ఉంటారు. ఓకేనా? వాళ్ళనే మనం బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ అంటాం, యూజర్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్. అలా 10 మంది రెడీ అయ్యి
మనకి ఆ 10 మందిలో కూడా నేను ఆన్ యావరేజ్ తీసుకుంటా. ఎందుకంటే అందరూ ఈ బిజినెస్ చేస్తారని కాదు, అందరూ కూడా మనతో పాటు ఉంటారని కాదు. 10 మందిలో అంటే 25 మెంబర్స్లో మినిమం 10 మెంబర్స్ మీకు బిజినెస్ చేయాలని కన్ఫర్మ్ అవుతారు. బట్ ఆ 10 మంది కాదు, మీరు ఆ 10 మంది 25 మందిని జేజీ చేసిన తర్వాత కేవలం 6 మెంబర్స్, ఓన్లీ 6 మెంబర్స్, 9%, 6 మెంబర్స్ మీతో పాటు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని కోరుకొని వారు కూడా మీలాగే మీరు ఏ విధంగా అయితే 3300 ప్రొడక్ట్స్ కొన్నారు, అలానే వారు కూడా 10 IP వాళ్ళ స్వయం కోసం యూజ్ చేసేందుకు ప్రొడక్ట్స్ తీసుకున్నా సరే చేయగలరా? ఆ విధంగా మీరు ఈజీగా చేయగలం సార్. ఆ 6 మెంబర్కి ఒక బ్రాండ్ ని మీరు చేంజ్ చేయగలిస్తే, కేవలం 6 మెంబర్స్ ని బ్రాండ్ చేంజ్ చేయగలిస్తే మీకంటూ ఒక బిజినెస్ టర్న్ ఓవర్ కూడా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్వయంగా ప్రతి నెల మీకంటూ ఆ సామాన్లు కొంటారా లేదా? కొంటాం సార్. అలానే వారిని కూడా తన ఒక 10 IP 6 కానీ 10 IP బిజినెస్ టర్న్ ఓవర్ చేశారనుకోండి, ఓవరాల్ మీ బిజినెస్ ఎంత ఉందో చూద్దాం. మీరు స్వయంగా 10 IP ఈ కొత్తగా వచ్చిన 6 10 IP 60 IP చేశారు, మీరు ప్రతి నెల మీ యొక్క 10 IP కంటిన్యూ చేస్తున్నారు. ఓవరాల్ ఎంత IP అయ్యింది? 60 + 10 70 IP టర్న్ ఓవర్ అయ్యింది. అవును సార్. మరియు ఇంతకు ముందు మీరు చేసిన 10 IP కూడా కలుస్తుంది. బట్ ఈ మంత్ అయిన IP గురించి మనం ఆలోచిస్తే ఓవరాల్ గా 70 IP టర్న్ ఓవర్ అయింది. ఎంత IP టర్న్ ఓవర్ అయింది? 70 సార్. నేను మీకు ప్లాన్ చార్ట్ చూపిస్తా, బిజినెస్ ప్లాన్ చార్ట్ శ్రద్ధగా చూడండి. మీకు మీ యొక్క సెకండ్ లెవెల్ని అచీవ్ చేసేందుకు ఎంత IP టర్న్ ఓవర్ భయ్యా సెకండ్ చార్ట్, బిజినెస్ ప్లాన్ చార్ట్. మీకు ఆ బిజినెస్ ప్లాన్ చార్ట్ కనుక గుర్తుంటే బిజినెస్ ప్లాన్ చార్ట్ లో మీరు శ్రద్ధగా చూసే ఉంటారు. మీకు నెక్స్ట్ లెవెల్ అచీవ్ చేసేందుకు చేయాల్సింది కేవలం 50 IP చేయడం. 50 IP బిజినెస్ టర్న్ ఓవర్ చేయడం వల్ల మీరు 9% లెవెల్ ని అచీవ్ అవుతారు. am I right? సార్. బట్ మీరు ఇక్కడ చేసిన టర్న్ ఓవర్ ఎంత అయింది? ఓవరాల్ టర్న్ ఓవర్ అయింది 60 + 10 70 IP. సో మీకు ఎంత IP చేయాలి? 50 చేయాలి సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బాలు గారు, మీరు మా కంపెనీలో 9% లెవెల్ ని అచీవ్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూద్దాం ఇన్కమ్ గురించి. ఏ విధంగా 60 IP మీరు చేశారో, మీ యొక్క డౌన్ లైన్స్ మీ కింద ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు కదా చేశారు 60 IP. కంపెనీలో మీకు ప్రతి లెవెల్ కి ఉన్న డిఫరెన్స్ పరంగా మీకు ఇన్కమ్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఎలాగైతే 60% IP టర్న్ ఓవర్ చేశారో, మీరు వచ్చేసారు 9% లెవెల్. బట్ మీ కింద ఎవరైతే 10 IP బిజినెస్ టర్న్ ఓవర్ చేశారో వారంతా వచ్చారు 5% లెవెల్. సో డిఫరెన్స్ అంతా 9 - 5, డిఫరెన్స్ అంతా 4 సార్. 4%. ఈ అయిన 60 IP బిజినెస్ టర్న్ ఓవర్ లో మీకు దొరుకుతుంది 4% ఇన్కమ్. 60 IP అనగా 60 IP ఇంటూ 100 రూపీస్, ఓవరాల్ బిజినెస్ 6,000 లో మీకు దొరుకుతుంది 4% ఇన్కమ్ ఈక్వల్ టు 240 రూపీస్ మీకు ఇన్కమ్ వచ్చింది. ఓకేనా? 240 రూపీస్ ఇన్కమ్ వచ్చింది మీ యొక్క డౌన్ లైన్స్ వలన. నెక్స్ట్ మీరు సొంతంగా కూడా 10 IP టర్న్ ఓవర్ చేశారు. నెక్స్ట్ మీ లెవెల్ వచ్చేసి 9%. 10 IP ఇంటూ 100 ఈక్వల్ టు 1000 బిజినెస్. 1000 బిజినెస్ లో మీకు దొరికే ఇన్కమ్ అవుతుంది 9%. అంటే 90 రూపీస్ మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ పర్సనల్ చేసే 10 IP వల్ల వచ్చింది. దీనితో పాటు రిటైల్ ప్రాఫిట్, అంటే మీరు 10 IP పర్సనల్ చేశారు కాబట్టి రిటైల్ ప్రాఫిట్ కూడా మీకు ప్రతి నెల దొరుకుతుంది. ఆన్ యావరేజ్ 3,300 రూపీస్ ప్రోడక్ట్ ఈక్వల్ టు రిటైల్ ప్రాఫిట్ 500 రూపీస్. तो ओवरऑल इनकम 240 रुपीज प्लस 90 रुपीज प्लस 500. भैया 500 मिलाइए. ओवरऑल इनकम వచ్చేసి 830 రూపీస్ మీకు నెక్స్ట్ మంత్ ప్రాఫిట్ దొరికింది. ఆలోచన ఫస్ట్ మంత్ మీకు వచ్చింది 550, బట్ ఇక్కడ వచ్చింది 830 రూపీస్. దీంతో పాటు మీ కింద 6 మెంబర్స్ ఒక టీం కూడా క్రియేట్ మీరు చేశారు. am I right? yes sir. వారు కేవలం మీలానే ఈ బిజినెస్ ని ఇంట్రెస్ట్ గా బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బిజినెస్ ప్లాన్ లో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తూ బిజినెస్ కూడా చేస్తున్నారు. సో ఓవరాల్ గా 830 రూపీస్ మీకు ఇన్కమ్ వచ్చింది నెక్స్ట్ మంత్. మరి మీ యొక్క పర్సెంటేజ్ వచ్చేసింది 9%. ఇలా మనం పని చేస్తూ నెక్స్ట్ లెవెల్ కి ఎప్పుడైతే వెళ్తామో నెక్స్ట్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయింది జూన్ మంత్, నెక్స్ట్ జూలై మంత్ ఏ విధంగా అయితే మీరు వెళ్తారో, జూలై మంత్ మీరు ఉన్నారు ప్రజెంట్ గా 9% లెవెల్లో, మరియు మీ కింద టోటల్ టీమ్ ఉంది 6 మెంబర్స్. అర్థమవుతుందా?
అవును ఏ సార్. విధంగా అయితే మీరు 6 మెంబర్స్ తో పాటు బిజినెస్ స్టార్ట్ చేశారో అదే విధంగా జూలై మంత్ లో ఆ 6 మెంబర్స్ అనుకున్నాం వాళ్ళు కూడా మీలాగా సీరియస్ లేరు కాబట్టి సీరియస్ ఉన్నారో లేదో ఆన్ యావరేజ్ ఆలోచించి వాళ్ళు నెక్స్ట్ 6 చేయలేకుండా కనీసం నలుగురికి, ఎంతమందికి, నలుగురికి సార్. నలుగురుకు 5గురు కానీ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఎంతమందికి, నలుగురైనా 5గురైనా 5గురు అయినా సరే 6 మెంబర్స్ 5 మెంబర్స్ తో పాటు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఓవరాల్ కొత్తగా 30 న్యూ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ మీతో పాటు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. అవును సార్. ఓవరాల్ గా ఆలోచించండి, 30 మంది కొత్తగా మీతో పాటు బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఈ 30 మంది కూడా తనకు ఫ్యామిలీ కోసం అవసరమైన 10 IP రిటైల్ చేస్తారా చేయరా? చేస్తారు సార్. ఏ విధంగా మీరు చేస్తున్నా ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తారు. సో 30 అవును సార్. మెంబర్స్ తన కోసం 10 IP చోట 10 IP చేయలేకపోయినా కనీసం వాళ్ళు 10 IP చేస్తూ ఓవరాల్ IP చూస్తే 300 IP వాళ్ళు టర్న్ ఓవర్ చేశారు. ఎంత? 300 సార్. 300 IP. ఎందుకంటే 30 మెంబర్స్ 10 IP ఈక్వల్ టు 300 IP. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి తన ఫ్యామిలీలో అవసరమైన 3300 రూపాయల సామాన్లు ప్రతి నెల కొంటారు కాబట్టి 300 IP కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ చేశారు. నెక్స్ట్ మీ పాత డిస్ట్రిబ్యూటర్ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి నెల టర్న్ ఓవర్ చేస్తారు. ఎస్ సార్. వాళ్ళు కూడా 10 IP అంటే అది ఒక 60 IP. నెక్స్ట్ మీరు కూడా స్వయంగా 10 IP చేస్తారు కాబట్టి మీ ఒక 10 IP. ఓవరాల్ గా చూస్తే 370 IP మీరు జూలై మంత్ లో టర్న్ ఓవర్ చేశారు. ఏ మంత్ లో? అవును సార్. జూలై మంత్ సార్. ఓవరాల్ అంతా 370 IP. ఒకసారి అవును బిజినెస్ సార్. చార్ట్ మీద శ్రద్ధగా చూడండి. మీరు మీ యొక్క నెక్స్ట్ లెవెల్ 9% నుంచి 14% కి వెళ్ళేందుకు మీకు చేయాల్సింది కేవలం 210 IP. బట్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ బాలు గారు, మీరు చేశారు 370 IP. సో యూ హ్యావ్ అచీవ్డ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ 14% గల్వే డిస్ట్రిబ్యూటర్ లెవెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, మీరు మా కంపెనీలో 14% లెవెల్ అచీవ్ చేశారు. మరి మీకు ఓవరాల్ టర్న్ ఓవర్ అయింది 370 IP. చూద్దాం ఇన్కమ్ ఎంత వస్తుంది. ఇన్కమ్ గురించి చూడడానికి వెళ్తే 300 IP మీ యొక్క డౌన్లైన్స్ లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, నెక్స్ట్ 60 IP మీ యొక్క డౌన్లైన్స్ లో కొత్తగా జాయినింగ్ అయిన వచ్చేసారు కాబట్టి ఓవరాల్ 360 IP మీకు టర్న్ ఓవర్ అయింది డౌన్లైన్స్ లో. డిఫరెన్స్ ఏంటి? ఇది 14%, మీరు 14% కి లెవెల్ అచీవ్ అయ్యారు. మీ కింద ఉన్నవారు 9% లో ఉన్నారు. డిఫరెన్స్ చూడడానికి వెళ్తే 14 - 9 డిఫరెన్స్ చూడడానికి వెళ్తే డిఫరెన్స్ వచ్చేసి 5%. నెక్స్ట్ में चले जाओ ना. 5% మీకు ఇక్కడ ఈ 360 IP మీద కమిషన్ దొరుకుతుంది. అంటే 360 into 100 ఈక్వల్ టు 36,000 బిజినెస్ మీ కింద అయ్యింది. 36,000 బిజినెస్ లో మీకు దొరికే పర్సెంటేజ్ అవుతుంది 5%. ఎంత? 5% సార్. అంటే అది వచ్చేసి ఇన్కమ్ వచ్చింది 1800 రూపాయల ఇన్కమ్ మీకు టీం నుంచి వచ్చింది. నెక్స్ట్ మీరు స్వయంగా కూడా 10 IP చేశారు కాబట్టి 10 IP. నెక్స్ట్ మీ యొక్క పర్సెంటేజ్ 14% ఈక్వల్ టు 10 IP ఇంటూ 14% ఈక్వల్ టు మీకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది 140 రూపీస్. ఎంత? మీకు మీకు పర్సనల్ 10 IP వల్ల వచ్చింది 140 రూపీస్. నెక్స్ట్ మీరు రిటైల్ స్వయంగా చేసే కట్టినప్పుడు రిటైల్ ప్రాఫిట్ కూడా ప్రతి నెల దొరుకుతుంది. ఇది ప్రతి నెల మీకు దొరుకుతుంది. ఇది అయింది 500. ఓవరాల్ గా కౌంట్ చేస్తే ఓవరాల్ కౌంట్ వచ్చేసి మీ ఇన్కమ్ అయింది 2440 ఇన్కమ్ దొరుకుతుంది. ఆలోచించండి, 2440 రూపాయలు మీకు జూలై మంత్ లో ఇన్కమ్ దొరుకుతుంది. మీ యొక్క బిజినెస్ ప్రతి నెల డెవలప్మెంట్ అవుతూనే వెళ్తుంది. ఫస్ట్ మంత్ 550 రూపీస్, సెకండ్ మంత్ 830 రూపీస్, థర్డ్ మంత్ కి వచ్చేసి 2440 రూపాయలు మీకు బెనిఫిట్ దొరికింది. మరియు కంగ్రాట్స్, మీ యొక్క పర్సెంటేజ్ లెవెల్ వచ్చేసి 14% అయ్యింది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మన నెక్స్ట్ మంత్ ఒక బిజినెస్ టర్న్ ఓవర్ గురించి వెళ్దాం. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మంత్కి వెళ్తే ఓవరాల్ ఆగస్ట్ మంత్కి వెళ్ళినప్పుడు మీ యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 14% వెళ్ళాను. మీ పర్సెంటేజ్ వచ్చి 14. మరియు ఓవరాల్ మీ టీమ్ సైజ్ వచ్చేసి 36 మెంబర్స్. 36 మెంబర్స్ ఒక టీమ్ సైజ్ తో పాటు ఈ 36 మెంబర్స్ లో అనుకున్న కొత్తగా జాయినింగ్ అయిన కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన 30 మంది తనకు బిజినెస్ ముందుకి ఫార్వర్డ్ చేస్తూ ఆ 30 మంది మీలాగా 6 లేదంటే మీ డౌన్ లైన్స్ లాగా 5 కాకుండా కేవలం 3 తనకు బ్రాండ్ చేంజ్ చేసేందుకు మాట్లాడినా సరే 30 మంది 3 మందితో పాటు బ్రాండ్ చేంజ్ చేసినా సరే ఓవరాల్ 90 మంది కొత్తగా మీకు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ 90 మంది తనకంటూ 10 IP చేసుకున్నా సరే పర్ మంత్
900 ఐపీ బిజినెస్ టర్న్ ఓవర్ అయింది. ఎంత? 900 సార్. 900 ఐపీ. నెక్స్ట్ మీ కింద ఉన్న 36 మెంబర్స్ వాళ్ళు కూడా తనకు 10 ఐపీ చేస్తారా చేయరా? చేస్తారు సార్. చేస్తారు. సో అది వచ్చేసి 360 ఐపీ. నెక్స్ట్ మీరు స్వయంగా 10 ఐపీ ప్రతి నెల చేస్తున్నారు కాబట్టి మీది కూడా 10 ఐపీ కలిపితే ఓవరాల్ ఐపీ వచ్చేసి 900 ప్లస్ 360 ప్లస్ 10 ఓవరాల్ 1270 ఐపీ మీరు టర్న్ ఓవర్ చేశారు. సో ఆగస్ట్ మంత్ లో మీ టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి 1270 ఐపీ. సో ఆలోచించండి, 1270 ఐపీ చార్ట్ మీద శ్రద్ధతో చూడండి. మీకు మీ నెక్స్ట్ లెవెల్ 19% లెవెల్ అచీవ్ చేసేందుకు ఎంత ఐపీ చేయాలి? 690 IP. But congratulations, Mr. Balu, you have achieved 1270 IP and మీ percentage level వచ్చేసి 14 to upgrade 19% level ని మీరు achieve అయ్యారు. Yes sir. Heartily congratulates Mr. Balu. Thank you, sir. You have Thank you, achieved for 19% level and your total turnover equal to 1270 IP. And now we will discuss about your income. Yes, sir. Income వచ్చేసి 1270 IP, మీ యొక్క percentage level 19. మీకు డౌన్లైన్స్ ఉన్నవారు ఎవరైతే కింద ఉండి పని చేస్తున్నారో వాళ్ళకి పర్సెంటేజ్ 14, అంటే మీకు వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ అవుతుంది 5%. నెక్స్ట్ మీ పర్సెంటేజ్ వచ్చేసి 19%. సో ఓవరాల్ ఐపీ అయింది 1260. మీ యొక్క డౌన్లైన్స్ లో మీ టర్న్ ఓవర్ వచ్చేసి 10 ఐపీ. 1260 ఐపీ అంటే 1260 into 100 ఈక్వల్ టు 1,26,000 బిజినెస్ టర్న్ ఓవర్ అయింది. దాంట్లో మీకు వచ్చే ఇన్కమ్ అవుతుంది 5%, అంటే ఈక్వల్ టు ఓవరాల్ ఇన్కమ్ వచ్చేసి 6,300 రూపాయలు మీ యొక్క డౌన్లైన్ నుంచి ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ 10% 10 ఐపీ ఇంటూ 19% ఈక్వల్ టు మీకు టోటల్ 1000 బిజినెస్ లో 19% మీకు దొరికినా సరే 19% మీకు ఇన్కమ్ దొరికినా సరే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 190 రూపీస్. సో నెక్స్ట్ మీకు రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి 3,300 రూపీస్ది 500 రూపీస్. ఓవరాల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తే ఓవరాల్ ఇన్కమ్ వచ్చేసి 6,500 మిలాదేనా 6,990 రూపీస్ మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఆగస్ట్ మంత్ లో. ఆలోచిస్తున్నారా? చూడండి, కేవలం బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల మీ యొక్క పర్సెంటేజ్ 19 వరకు వెళ్ళింది. మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 6,990 రూపాయల వరకు వెళ్ళింది. సో ఇది మీ యొక్క ఇన్కమ్ కేవలం బ్రాండ్ చేయడం వల్ల, చేంజ్ చేయడం వల్ల. మీరు ఎక్కడైనా బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల ఎంత పెద్ద ఇన్కమ్ ని సాధించారా? నో సార్, నెవర్. బట్ గల్వే మీకు ఇటువంటి ఆపర్చునిటీ ఇస్తుంది మై డియర్ దోస్త్. మీరు కావాలనుకుంటే ఎంతో పెద్ద ఇన్కమ్ మీరు సాధించుకోవచ్చు. ఇదే ముందు ఇంకా ముందుకు మనం మాట్లాడదాం. నెక్స్ట్ మంత్ మనం ఏ విధంగా వెళ్తామో, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో మీ దగ్గర టోటల్ టీమ్ సైజ్ వచ్చేసి 126 మెంబర్స్ ఉన్నారు. ఎంత? 126 లో ఈ 90 మెంబర్స్ తనకంటూ పని మొదలు పెట్టండి. నువ్వు కొత్తగా స్టార్ట్ చేసిన 90 మెంబర్స్ తనకంటూ మీలాగా 6, 5, 4, 3 వదిలేయండి. కేవలం 2 మెంబర్స్ ని కూడా బ్రాండ్ చేంజ్ చేస్తే 90 మెంబర్స్ ఇంటూ 2 న్యూ గల్వే షాప్స్ ఈక్వల్ టు 180 న్యూ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ట్ ద బిజినెస్. బట్ ఇలా 180 మెంబర్స్ తనకంటూ బిజినెస్ చేస్తూ 180 ఇంటూ 10 ఐపీ వాళ్ళు టర్న్ ఓవర్ చేసినా సరే ఓవరాల్ టార్గెట్ వచ్చేసి 1800 ఐపీ బిజినెస్ టర్న్ ఓవర్ మీకు ఎంత అయ్యింది? ఎంత? 1800 ఐపీ సార్. 1800 బిజినెస్ టర్న్ ఓవర్ మీకు ఎంత అయ్యింది? ఆ తర్వాత మీ దగ్గర ఉన్న 126 మెంబర్స్ 10 ఐపీ చేసిన 1260 ఐపీ. నెక్స్ట్ మీరు స్వయంగా చేసింది 10 ఐపీ. ఓవరాల్ గా 3070 ఐపీ బిజినెస్ టర్న్ ఓవర్ మీరు చేశారు. సో ఆలోచించండి ఎంత టర్న్ ఓవర్ అయింది అర్థం. ఇప్పుడు బిజినెస్ చార్ట్ మీద ఒకసారి వెళ్ళి చూడండి. బిజినెస్ ప్లాన్ చార్ట్ లో మీకు నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ప్లాన్ చార్ట్ నెక్స్ట్ లెవెల్ మీకు 19 to 24 లెవెల్కి వెళ్ళేందుకు 24% లెవెల్కి వెళ్ళేందుకు చేయాల్సిన ఐపీ 2130 ఐపీ చేయాలి. బట్ మీరు చేసిన అచీవ్ అయిన ఐపీ అవుతుంది 3070 ఐపీ. సో చెప్పడానికి వెళ్తే మిస్టర్ బాలు గారు మీరు మాస్టర్ లెవెల్ అచీవ్ అయ్యారు. మరియు మాస్టర్ లెవెల్ మీ ఓవరాల్ టార్గెట్ వచ్చేసి 2130, బట్ మీరు అచీవ్ అయ్యారు 3070 ఐపీ. సో కంగ్రాచులేట్ Mr. Balu, you have achieved the master level and your percentage level is 24%. Thank you sir, thank you so much. Your income 24% మీ యొక్క ఇన్కమ్ చూడడానికి వెళ్తే మీ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 3060 ఐపీ మీ యొక్క డౌన్ లైన్ నుంచి అయింది. బట్ మీ పర్సెంటేజ్ 24, మీ డౌన్ లైన్ పర్సెంటేజ్ వచ్చేసి 90. డిఫరెన్స్ ఈజ్ 5%.
ఈ 3060 ఐపీలో 5% మీకు దొరికిన 3060 ఇంటూ 100 ఐపీ 100 రూపీస్ ఈక్వల్ టు 3,06,00,000 మీ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ అయింది. 3,06,00,000 మీకు దొరికే పర్సెంటేజ్ కేవలం 5%. అయితే మీకు ఇన్కమ్ వచ్చేసి ఓవరాల్ 15,300 రూపీస్ ఒక డౌన్ లైన్ నుంచి మీకు ఇన్కమ్ దొరుకుతుంది. నెక్స్ట్ మీరు 10 ఐపీ మీరు స్వయంగా చేశారు, మీ పర్సెంటేజ్ 24, 10 ఐపీలో 24% మనం చేస్తే 240 రూపీస్ మీకు దొరుకుతుంది మీ యొక్క పర్సనల్ 10 ఐపీ వలన. నెక్స్ట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ 500 ప్రతి నెల దొరుకుతుంది కాబట్టి ఆ 500 కూడా మనం కౌంట్ చేస్తే ఓవరాల్ మీ ఇన్కమ్ వచ్చేసి మీ ఇన్కమ్ వస్తుంది 18,496 రూపీస్. ఎంత? 18,496 రూపీస్. చూడండి, ఆగస్టు మంత్ లో మీకు ఇన్కమ్ వచ్చేసి 18,946 రూపీస్. ఇది అవుతుంది మీ యొక్క బిజినెస్ లో దొరికే బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ ఇన్కమ్. నెక్స్ట్ మీ యొక్క లెవెల్ వచ్చేసి మాస్టర్ లెవెల్. చూడండి, ఒక మాస్టర్ లెవెల్ కి చేరిన తర్వాత, మాస్టర్ అంటే ఆలోచించండి, బయట ఒక ఎవరైనా నార్మల్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా 15,000 20,000 కోసం ఎంత కష్టపడతారు. కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ఇన్కమ్ దొరుకుతుంది. బట్ మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన మే, జూన్, జూలై, కేవలం ఆగస్ట్ మంత్ లో మీ యొక్క ఇన్కమ్ లెవెల్ వచ్చేసి మాస్టర్ లెవెల్ మరియు మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఓవరాల్ గా 18,496 రూపీస్. దీంతో పాటు ఈ 18,496 రూపీస్ లో మీకు మాస్టర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ బోనస్ ఒక ఇన్కమ్ కూడా దొరుకుతుంది. ఈ లెవెల్ మాస్టర్ బోనస్ ఒక క్లబ్ గుర్తుందా? 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకసారి చూడండి ప్లీజ్. సో ద 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాను మాస్టర్ బోనస్ అని. ఈ మాస్టర్ బోనస్ లో ఇన్కమ్ చూస్తే మాస్టర్ లెవెల్ అచీవ్ అయిన తర్వాత మాస్టర్ లెవెల్ అచీవ్ అయిన తర్వాత మీకు ఇది కూడా దొరుకుతుంది. ఆ లెవెల్స్ దొరికి మీకు ఓవరాల్ ఇన్కమ్ దొరుకుతుంది. మీ టోటల్ ఐపీలో అప్రోక్స్ గా 80 పైసా తీసుకున్నా సరే, ఇది అప్రోక్స్ తీసుకున్నా ఇది పెరగొచ్చు తగ్గొచ్చు, అప్రోక్స్ తీసుకున్నా సరే మీకు 200,456 రూపీస్ ఓవరాల్ గా మీ ఇన్కమ్ వచ్చేసి 18,496 రూపీస్ మీకు లభిస్తుంది. ఏమ రైట్? yes sir. క్లియరా మిస్టర్ బాలు గారు? yes sir. ఆలోచించండి, 18,496 రూపీస్ మీకు మీ యొక్క మాస్టర్ లెవెల్ ఇన్కమ్ దొరికింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ మీ ఓవరాల్ టీమ్ సైజ్ వచ్చేసి 306 మెంబర్స్. 306 మెంబర్స్ లో కొత్తగా పని స్టార్ట్ చేసిన 180 మెంబర్స్, 360 మెంబర్స్ తనకు పని స్టార్ట్ చేసినా సరే ఎంతమంది? 360 సార్. సారీ, టోటల్ గా ఉన్న వాళ్ళు 306 మెంబర్స్. దాంట్లో కొత్తగా లాస్ట్ మంత్ స్టార్ట్ అయిన 180 మెంబర్స్ కూడా పని స్టార్ట్ చేసి 180 మెంబర్స్ కూడా తన ఒక పని స్టార్ట్ చేస్తూ వాళ్ళు కూడా రెండు అంటే ఇద్దరునే గల్వేస్ షాప్ బ్రాండ్ చేంజ్ చేసినా సరే మీ టోటల్ న్యూ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. 360 న్యూ గల్వేస్ షాప్ స్టార్ట్ అవుతాయి. 360 న్యూ గల్వేస్ షాప్ స్టార్ట్ అయినా సరే ఈ 360 న్యూ గల్వేస్ షాప్ లో వాళ్ళకు 10 ఐపీ బిజినెస్ టర్న్ ఓవర్ చేసినా సరే మీ ఓవరాల్ టార్గెట్ వచ్చేసి 3,600 ఐపీ టర్న్ ఓవర్ అయింది. మరి పాతకున్న 306 మంది తనకు 10 ఐపీ చేసిన 3,060 ఐపీ మీరు స్వయంగా చేసిన 10 ఐపీ ఓవరాల్ గా 6,670 ఐపీ మీ కింద టర్న్ ఓవర్ అయ్యింది. అప్రోక్స్ చూసుకోండి 6,670 ఐపీ. బట్ మీకు మాస్టర్ నుంచి రాయల్ మాస్టర్ వెళ్ళేందుకు బిజినెస్ ప్లాన్ చార్ట్ ఒకసారి మంచిగా శ్రద్ధగా చూడండి. బిజినెస్ ప్లాన్ మాస్టర్ నుంచి రాయల్ మాస్టర్ లెవెల్ కి వెళ్ళేందుకు మీకు చేయాల్సిన ఐపీ ఉండేది కేవలం 2,160 ఐపీ టర్న్ ఓవర్ చేయాలి. బట్ మీరు అచీవ్ అయిన రాయల్ మాస్టర్ లెవెల్ చూడండి 6,670 ఐపీ మీరు టర్న్ ఓవర్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మిస్టర్ బాలు, యు హావ్ అచీవ్డ్ ద రాయల్ మాస్టర్ లెవెల్ అండ్ వి ఆల్ ఆర్ కాల్డ్ యు రాయల్ మాస్టర్. మీకు రాయల్ మాస్టర్ తో సంబోధిస్తాం. రాయల్ మాస్టర్ లెవెల్ చేరిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? రాయల్ మాస్టర్ రాయల్ పేరులో ఉంది, రాయల్ లైఫ్ మీరు ఎక్కడ పొందగలరు? సో ఎలా దీంట్లో వచ్చే ఇన్కమ్ ఏంటి డిస్కషన్ చేద్దాం. రాయల్ మాస్టర్ మీకు ఉండే పర్సెంటేజ్ అవుతుంది యూ ఆన్ 30% లెవెల్, but your downlines 24% level. The difference between the levels is 6%. 30 minus 24 equal to 6%. Yes sir. You have done the total turnover is 6,660 IP with your downlines. మీకు downlines తో పాటు 6,660 IP turnover చేశారు. Per IP 100 rupees equal to 6,66,000 మీకు టర్న్ ఓవర్ అయింది టోటల్ గా. సో ఈ 6,66,000 లో
మీకు దొరికే పర్సెంటేజ్ 6% అయినా సరే మీ ఓవరాల్ ఇన్కమ్ వచ్చేసి 39,960 రూపీస్. Yes. సూపర్ సార్. ఆలోచించండి, 39,000. ఇది కదా మీ డౌన్లైన్స్ నుంచి. నెక్స్ట్ మీ యొక్క సొంతంగా మీరు చేసిన 10IP, ఆ 10IP లో మీకు దొరికేది 30% కమిషన్ ఈక్వల్ టు 300 రూపీస్. 300 రూపీస్ మీకు పర్సనల్ ఐపీ. అదే గల్వే షాప్ మీరైతే స్వయంగా తీసుకుంటున్నారో ఫస్ట్ మంత్ మీకు దొరికింది కేవలం 50 రూపీసే, బట్ ఇప్పుడు మీకు దొరికింది 300 రూపీస్. దాంతో పాటు మీరు రిటైల్ షాప్ ప్రతి మంత్ చేస్తున్నారు కాబట్టి రిటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది 500 రూపీస్. ఇవన్నిటితో పాటు ఇంకా పెద్ద పెద్ద ఆఫర్స్ మీకు దొరుకుతాయి రాయల్ మాస్టర్ లో. ఏంటంటే మీకు దొరుకుతుంది మాస్టర్ బోనస్. విన్నారా? మాస్టర్ బోనస్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీకు ఇక్కడ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి చూడడానికి వెళ్తే 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఇక్కడ రాయల్ మాస్టర్ క్లబ్ నుంచి కూడా ఇన్కమ్ దొరకడం స్టార్ట్ అవుతుంది. మాస్టర్ బోనస్ విన్నారు, ఇప్పుడు రాయల్ మాస్టర్ బోనస్ కూడా మీకు దొరకడం స్టార్ట్ అవుతుంది. రాయల్ మాస్టర్ బోనస్ కూడా మనం తీసుకుంటే ఆన్ యావరేజ్ అప్రోక్స్ గా తీసుకొని ఓవరాల్ మీ ఇన్కమ్ చూడడానికి వెళ్తే మీ చేసిన టర్న్ ఓవర్ పరంగా మాస్టర్ బోనస్ అప్రోక్స్ నేను చెప్తున్నాను, ఇది పెరగొచ్చు తగ్గొచ్చు. మాస్టర్ బోనస్ అప్రోక్స్ గా మీ ఇన్కమ్ వచ్చేసి మాస్టర్ బోనస్ కి ఇన్కమ్ దిఖానా, అప్రోక్స్ గా మీ ఇన్కమ్ వచ్చేసి 5,336 రూపీస్ మీకు మాస్టర్ బోనస్ దొరుకుతుంది. నేను అప్రోక్స్ చెప్తున్నాను బాలు గారు, ఇది పెరగొచ్చు తగ్గొచ్చు. ఓకేనా? అప్రోక్స్ తీసుకున్న 5,336 రూపీస్ మీకు మాస్టర్ బోనస్. నెక్స్ట్ వచ్చేసి 10,005 రూపీస్ లీడర్స్ రాయల్ మాస్టర్ క్లబ్ నుంచి మీకు లభిస్తుంది. ఓవరాల్ ఇన్కమ్ శ్రద్ధగా వినండి, ఓవరాల్ ఇన్కమ్ నేను కౌంట్ చేస్తే రాయల్ మాస్టర్ అయిన తర్వాత మీకు దొరికే ఓవరాల్ ఇన్కమ్ ఇన్ 1 month దట్ ఈస్ ఈక్వల్ టు 56,101 రూపీస్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బాలు గారు, మీ లెవెల్ వచ్చేసి రాయల్ మాస్టర్ లెవెల్ మరియు రాయల్ మాస్టర్ లెవెల్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 56,101 రూపీస్. Heartily congratulations Mr. Balu, you have achieved 56,000 rupees in 1 month with the Galway business plan. Thank you sir, super. How you feel? ఎలా వెరీ అనిపిస్తుంది? ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఏమనిపిస్తుంది? మీరు కానీ 56,000 నెలకి 50,000 కన్నా ఎక్కువ గడిస్తే యూ కెన్ ఫీల్ యువర్ ఆల్ ద డ్రీమ్స్. ఎస్ సార్ పక్కా? ఎస్ సార్, షూర్. మీ డ్రీమ్ ని కంప్లీట్ చేసుకోగలరా? ఖచ్చితంగా సార్. ఇదే విధంగా ఈ నమ్మకంతో పాటు మీరు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో బాలు గారు, యూ హావ్ డెఫినెట్లీ కంప్లీట్ యువర్ యూ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ యూ అచీవ్డ్ ఏ గ్రేట్ లెవెల్ ఇన్ గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఫర్ ఆల్ వీఆర్ దిల్, అంటే మేము హృదయపూర్వకంగా హార్ట్లీ మీ అందరికి మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ బిజినెస్ చేసేందుకు. ఈ బిజినెస్ వల్ల మీరు మీ లైఫ్ లో చాలా పెద్ద లెవెల్ వరకు అచీవ్ అయ్యి చాలా పెద్ద ఇన్కమ్ కూడా సాధించుకోగలరు. సో బిజినెస్ ప్లాన్ అర్థమైందా? ఎస్ సార్. బాలు గారు, ఇదే విధంగా ఇది బిజినెస్ ప్లాన్ లో ఇంకా ఎన్నో లెవెల్స్ ఉన్నాయి. నేను మీకు కేవలం రాయల్ మాస్టర్ వాళ్ళు చెప్తున్నా, ఈ బిజినెస్ ప్లాన్ ని హృదయపూర్వకంగా ఎక్సెప్ట్ చేసి మీరు ఈ బిజినెస్ ని చేయడం మొదలు పెడితే మీ లైఫ్ లో ఎన్నో తెలియని మార్పులు, ఎన్నో పెద్ద పెద్ద సక్సెస్ డెఫినెట్లీ మీరు పొందగలరు. ఓకేనా బాలు గారు? బట్ ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, నాకు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మాకు బిజినెస్ ప్లాన్? చాలా బాగుంది సార్. పక్కా? ఎస్ సార్, చాలా చాలా బాగుంది సార్. ఇప్పుడు కానీ మీకు నేను చెప్తే ఈ బిజినెస్ గురించి మీకు ఎవరికైనా చెప్పాలనుకుంటే మీరు చెప్తారా లేదా? చెప్తాను సార్. చెప్తారా? ఎస్ సార్, చెప్పేస్తాను. నేను కొన్ని సజెషన్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నా సార్. చెప్పండి. కేవలం మీరు మీ యొక్క దుకాణం మార్చడం వలన, కేవలం గల్వే బ్రాండ్ చేంజ్ చేయడం వలన మీకు ఎంత పెద్ద బ్రాండ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఏమై రైట్? ఎస్ సార్. దీనికోసం చేయాలి ఏంటి? కేవలం మీరు కొత్తగా 6 డైరెక్ట్ లైన్ ని ఈ బిజినెస్ లో మీతో పాటు స్టార్ట్ చేయాలి. చేయగలరా? ఎస్ సార్. వెరీ గుడ్. ప్రతి నెల మినిమం 25 మెంబర్స్ ని బిజినెస్ లో జిఐజి సిస్టమ్ విధంగా ఫాలో చేయాలి. చేయగలరా? షూర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థింగ్, శ్రద్ధగా వినండి. నెక్స్ట్ థింగ్, మీకు ప్రతిరోజు తప్పకుండా 2 to 3 అవర్స్ పర్ డే బిజినెస్ లో చాలా కమిట్మెంట్ తో పాటు పనులు చేయాలి. చేయగలరా? చేయగలను సార్. వెరీ గుడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది ట్రైనింగ్. నేను ఇప్పుడు ఏ విధంగా మీకు చెప్పాను, ఒక పెన్ పేపర్ ఇస్తాను, చెప్తాను, బాలు గారు నాకు చెప్పండి, అదే విధంగా చెప్పగలరా? కుదరదు సార్. చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ ని చాలా సీరియస్ గా తీసుకోండి. ప్రాపర్ ట్రైనింగ్ పరంగా ఎంత ఎక్కువగా ఫోకస్ పెడితే మీరు అంత ఎక్కువగా సక్సెస్ అవుతారు.
ఓకే. సార్. నెక్స్ట్ థింగ్ టీమ్ వర్క్. భయపడకండి మీరు ఒక్కలే చేస్తున్నారని. మీతో పాటు మేము ఉన్నాం, మీ అన్నయ్య గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరైతే మీకు బిజినెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి టీమ్ వర్క్ తో పాటు ఈ బిజినెస్ ని చేద్దాం. డెఫినెట్లీ సక్సెస్ ని పొందుతాం. ఖచ్చితంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఇవే సక్సెస్ సీక్రెట్స్ మనకు బిజినెస్ లో. ఇవన్నీ మీరు మంచిగా ఫాలో చేస్తే యు హావ్ డెఫినెట్లీ అచీవ్ యువర్ ఆల్ ద లెవెల్స్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సజెషన్, బిజినెస్ ప్లాన్ ఎండింగ్ చేసే ముందు చిన్న సజెషన్. బిజినెస్ ప్లాన్ మీకు మంచిగా అర్థమైంది కదా? అవును సార్. ఇప్పుడు వెళ్ళి చెప్పమంటే మీరు ఎవరికైనా ఇప్పుడు నేను బిజినెస్ ప్లాన్ మీకు అర్థమైంది కానీ నెక్స్ట్ చేసే పని ఏంటి? ఇంకా 6 మెంబర్స్ కి చెప్పడం, తర్వాత ఈ యొక్క ప్రొడక్ట్ వేరే వాళ్ళతో కొనిపించడం సార్. బట్ ఫస్ట్ కండిషన్, మీరు ఈ బిజినెస్ ని ఎక్సైట్మెంట్ లో వచ్చి వెళ్ళి ఎవరికో చెప్పే పనులు చేయకండి. ఇప్పుడు ఓకే సార్. కంట్రోల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ బిజినెస్, కంట్రోల్. ఓకే. ప్రజెంట్ మీకు ట్రైనింగ్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ గా. ఎందుకంటే నేను ఏ విధంగా చెప్పాను మీరు అదే విధంగా చెప్పగలరా? నో సార్. అందుకోసమే కంట్రోల్ ఉంది. ముందు ట్రైనింగ్ ని మంచిగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకొని బిజినెస్ ప్లాన్ ని మంచిగా అర్థం చేసుకొని మీరు ఎప్పుడైతే ఎదురు వారికి చెప్తారో అప్పుడు వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. సో అందుకోసం ఈ బిజినెస్ గురించి ఎవరితో పాటు డిస్కషన్ చేయకండి. బయట మీ ఫ్యామిలీ కన్నా ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా డిస్కషన్ చేయకూడదు. ఎందుకంటే మీరు కంప్లీట్ గా నేర్చుకోలేదు కాబట్టి. గంట సేపు నేను మీకు చెప్పాను, మీరు వెళ్ళి 2 నిమిషాల్లో చెప్పేస్తారు. అవును సార్. తప్పు, అది కంట్రోల్ చేయండి. ఫస్ట్ సజెషన్. సెకండ్ సజెషన్ వచ్చి, మీరు ఒకవేళ ఎవరితో పాటైనా సజెషన్ తీసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే మీరు సొంతంగా డిసిజన్ తీసుకోలేరు, ఇంకెవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అనుకుంటే, మీరు వెళ్ళి వారికి బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయకండి. నేను ఉన్నాను మీతో పాటు, మీరు మీ యొక్క డిపెండెంట్ పర్సన్ అంటే ఎవరి మీద మీరు డిపెండ్ అయ్యి ఉన్నారు, మీకు ఫాదర్ అయినా అన్న అయినా ఎవరైనా సరే వాళ్ళని తీసుకుందండి. ఏ విధంగా అయితే మీకు నేను బిజినెస్ ప్లాన్ చెప్పానో టైం తీసుకొని వాళ్ళని కూడా అదే విధంగా నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళని కూడా నేను అర్థమైనది చెప్తా. వాళ్ళు కూడా బిజినెస్ ప్లాన్ అర్థం అయిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళతో పాటు సజెషన్ తీసుకోండి. రైట్ డిసిషన్ మీకు దొరుకుతుంది. మనకి ఒంట్లో బాగోలేకపోతే వెళ్ళి డాక్టర్ని చూపిస్తాం, ఈ ఇంజనీర్ని కాదు. మీకు బిజినెస్ ప్లాన్ అర్థం అవ్వాలి, బిజినెస్ ప్లాన్ తెలుసుకోవాలంటే మీరు వచ్చి నన్ను సంప్రదించండి. నేను మీకు టైం ఇస్తా. టైంతో పాటు మీకు నేను మొత్తం డీటెయిల్స్ గా వాళ్ళని మీకు ఏ విధంగా చెప్పానో వారిని కూడా అదే విధంగా చెప్తాను. ఓకేనా? షూర్ సార్. అండ్ లాస్ట్ థింగ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే ఇంత మంచి బిజినెస్ ప్లాన్ మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు ఒక టైం ని వేస్ట్ చేయకండి, వృధా చేయకండి. వృధా చేశారనుకోండి ఈ బిజినెస్ లో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, నేను కూడా సక్సెస్ అవ్వాలి, నేను ఒక బిజినెస్ చేయాలని. ఏమే రైట్? yes సార్, చాలా సార్. మేము మీ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ లిస్ట్ లో కూడా ఉండొచ్చు. అవును సార్. మీరు కానీ ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసేందుకు టైం టేకింగ్ తీసుకుంటే మీ కింద ఉన్న ఎవరైతే వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలో ఆ బిజినెస్ వేరే ఎవరు వచ్చి ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీ లిస్ట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ కిందకి వెళ్ళి పని చేస్తారు. దానివల్ల మీ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుందా, డౌన్ అవుతుందా? అవ్వదు సార్, డౌన్ అయిపోతుంది సార్. డౌన్ అవుతుంది. సో నా తరఫున మీకు ఈ 3 రకాల సజెషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ ఉంచండి, ఎవరికి డిస్కషన్ చేయకండి. సెకండ్ థింగ్, ఎవరి నుంచి సజెషన్ తీసుకోవాలని నా దగ్గర తీసుకునండి, నేను చెప్తాను. థర్డ్ థింగ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో నా తరఫున చెప్పిన ప్రతిదీ మీరు మంచిగా శ్రద్ధగా వినేసి దీని మీద బిజినెస్ స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారా? ఉన్నాను సార్. ఆర్ యు రెడీ? yes సార్. సో కావాల్సిందేంటి, చాలా సింపుల్. మీరు మీ ఆధార్ కార్డ్ మీ అన్ని గారితో పాటు మీరు ఎందుకు మీ ఏ అన్నితో పాటు వచ్చారో అన్నిని మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చేయండి. ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల మీకు ఆన్లైన్ జాయినింగ్ అయిపోతుంది. నెక్స్ట్ మీ దగ్గర ప్రొడక్ట్ క్యాటలాగ్ లింక్ కూడా మేము ఇస్తాము. ప్రొడక్ట్ క్యాటలాగ్ కూడా మీ అన్నయ్య గారు మీకు చూపిస్తారు. దాని నుంచి మీ యొక్క ప్రొడక్ట్స్ కూడా మీరు ఆర్డర్ చేస్తూ చాలా త్వరగా ఈ యొక్క బిజినెస్ లో స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో బిజినెస్ స్టార్ట్ చేస్తారా? షూర్ సార్, ఖచ్చితంగా. బిజినెస్ ప్రెజెంటేషన్ మీకు ఏదైతే అనిపించిందో ఆ విధంగా మీరు బిజినెస్ చేసేందుకు రెడీగా ఉన్నారా? yes సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. మీరు మాతో పాటు ఎంతసేపు మనస్ఫూర్తిగా మా మాటలు విన్నారు కాబట్టి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎటువంటి డౌట్స్ ఉన్నాయంటే మీరు మాతో పాటు డిస్కస్ చేయవచ్చు. షూర్ సార్. ఎనీ డౌట్స్? అన్ని అర్థమైంది కదా? ఎనీ డౌట్స్? మొత్తం క్లియరే కదా? yes సార్. సో మీ యొక్క టైం కోసం చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీట్ అగైన్. థ్యాంక్ యూ సార్.